చాలా మంది ఏమనుకుంటారంటే కమ్యూనికేషన్ స్కిల్ అంటేనండి నార్మల్గా ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారంటేనండి కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏదో మనం ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే మాట్లాడాలి, చాలా బాగా మాట్లాడాలి, చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడాలి, మంచి గ్రామర్ ఉపయోగించాలి, ఇవన్నీ అనుకుంటామండి. సో కమ్యూనికేషన్ స్కిల్ అంటే అదేమి కాదండి. కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఓన్లీ మన ఏదైతే చెప్పదలుచుకున్నామో దాన్ని పర్ఫెక్ట్ గా ఎదుటి వ్యక్తికి రీచ్ అయ్యేటట్లుగా చెప్పడమే కమ్యూనికేషన్ స్కిల్ అండి. మన మనసులో ఏదైతే అనుకుంటున్నామో అది ఎదుటి వ్యక్తికి రీచ్ అవ్వాలండి. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్. వాట్ ఎవర్ ఇట్ మే బి ద లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం వాడొచ్చు. అది తెలుగు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, నేషనల్ లాంగ్వేజ్ ఆర్ గ్లోబల్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా అవ్వచ్చండి. బట్ మనం కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్ గా చేయగలగాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి అందరికీ కూడాను. ఫ్రెండ్స్ అందరూ కూడాను నేను ఏదైనా సరే ఒకసారి అడిగినప్పుడు మీరు చాట్ చేయడం కోఆపరేట్ చేయండి చాట్ చేస్తూ. నేను ఒక సెంటెన్స్ చెప్తానండి, ఇప్పుడు అందరూ కేర్ఫుల్ గా వినండి. ఆ సెంటెన్స్ ని విని మీరు ఏం అర్థం చేసుకున్నారో దాన్ని యాజ్ గా టైప్ చేయండి. ఓకేనండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. హ్యాంగ్ హిమ్ నాట్ రిలీజ్. ప్లీజ్ టైప్ ఇట్. పార్టిసిపెంట్స్ అందరూ కూడా కొంచెం యాక్టివ్ గా టైప్ చేయాలండి. మీ యాక్టివ్ పార్టిసిపేషన్ నాకు కొంచెం ఇంకా ఎఫెక్టివ్ గా యూజ్ అవుతుంది కమ్యూనికేట్ చేయడానికి. రిపీట్ చేద్దాం చూడండి నా సెంటెన్స్ ని. హ్యాంగ్ హిమ్ నాట్ రిలీజ్. ప్లీజ్ టైప్ చేయండి అందరూ. నవ్యశ్రీ గారు హ్యాంగ్ హిమ్ నాట్ రిలీవ్. ఓకే. విశ్వనాథ్ గారు రిలీజ్ చేయండి. నాగేశ్వరరావు గారు హ్యాంగ్ హిమ్ నాట్ రిలీజ్. రైట్. శరత్ గారు హ్యాంగ్ హిమ్ నాట్ రిలీజ్. వెరీ గుడ్. ఎక్సలెంట్. అండ్ దెన్ రిలీజ్ హిమ్ రాజశేఖర్ సార్. వెరీ గుడ్ అండి. సో అందరూ కూడా నేను ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకున్నానో అందరూ కూడా అదే కమ్యూనికేట్ చేయగలిగారండి. అంటే నా ఉద్దేశం ఏంటంటేనండి, ఉరి తీయవద్దు వదిలిపెట్టండి, అది నేను కమ్యూనికేట్ చేయాలనుకున్నాను. మీరు కూడా అదే రీచ్ అయ్యారు అంటే నేను ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేయగలిగాను. అంటే జనరల్ గా ఇది రియల్ లైఫ్ లో జరిగిందండి. ఇది ఇప్పటిది కాదండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగింది. అప్పట్లో మనకేంటంటే ఇప్పటిలాగా టెలిఫోన్లు, మొబైల్ ఫోన్లు అవేమీ లేవండి. ఓన్లీ టెలిగ్రామ్ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతూ ఉండేది. ఈ టెలిగ్రామ్ కమ్యూనికేషన్ లో మనకి ఏంటంటేనండి టెలిగ్రామ్ పంపించారు. అంటే ఇది ఎక్కడ కాంటెక్స్ట్ అంటే సందర్భం ఏంటంటేనండి, ఒక ముద్దాయికి ఉరి శిక్ష పడింది. ఇంకా హ్యాంగ్ చేయడానికి రెడీ అయిపోయారు, ఉరి తీసేస్తున్నారు కూడాను. ఇంకా ఓన్లీ 1 minute టైం ఉంది. ఈ లోపు అతను ముద్దాయి కాదు, అతను ముద్దాయి కాదు, నిజాయితీ పరుడని తేలింది. ఇమీడియట్ గా ఎవరైతే పైన సుపీరియర్ ఉన్నారో ఆయన ఒక టెలిగ్రామ్ పంపించారు. ఎవరైతే హ్యాంగ్ హిమ్ చేయబోతున్నారో ఆయనకు ఒక టెలిగ్రామ్ పంపించారు. ఆ టెలిగ్రామ్ యొక్క మెసేజ్ ఏంటంటే హ్యాంగ్ హిమ్ నాట్ రిలీజ్. అయితే టెలిగ్రామ్ వలన మనకి ఏమైందంటేనండి, ఈ టెలిగ్రామ్ లో ఏం చేస్తారంటే వీళ్ళు హ్యాంగ్ హిమ్ పక్కన కామా పెట్టి నాట్ రిలీజ్ అని టెలిగ్రామ్ టైప్ చేసి ఆయన రాంగ్ టైప్ చేసి పంపించారు. ఆ కామా ఒరిజినల్ గా ఎక్కడ ఉండాలండి, హ్యాంగ్ హిమ్ నాట్ పక్కన నుండి రిలీజ్ అనే దగ్గర రావాలండి. అంటే హ్యాంగ్ హిమ్ నాట్ పక్కన కామా రావాలి, రిలీజ్ అనేది విడిగా రావాలి. హ్యాంగ్ హిమ్ నాట్ రిలీజ్ అనేది ఆయన పంపించిన మెసేజ్. కానీ ఈ టెలిగ్రామ్ చేసే అతను ఏం చేశాడు, చిన్న టైపింగ్ మిస్టేక్ వలన హ్యాంగ్ హిమ్ కామా పెట్టి నాట్ రిలీజ్ అని పంపించాడు. సో ఆ టెలిగ్రామ్ రిసీవ్ చేసుకున్న ఏం చేశాడంటే హ్యాంగ్ హిమ్ అన్నారు, రిలీజ్ వదిలిపెట్టద్దు అన్నారు, కాబట్టి అతన్ని హ్యాంగ్ చేస్తారు. అంటే ఈ కమ్యూనికేషన్ మిస్టేక్ వలన ఒక లైఫ్ బలి అయిపోయింది అక్కడ. అంటే ఒక నిండు ప్రాణం బలైపోయింది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఫ్రెండ్స్ మిత్రులారా, చక్కగా మనం అందరం కూడా కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో కమ్యూనికేషన్ అనేది హార్ట్ ఆఫ్ ద పబ్లిక్ స్పీకింగ్ అండి. మనం ఎంత బాగా కమ్యూనికేట్ చేస్తున్నాం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ ఎగ్జాంపుల్ లోనే మనకు అర్థమవుతుంది. అదే రోజుల్లో కనుక మనకి ఏ టెలిఫోనో మొబైల్ ఫోనో ఉండుంటే క్లియర్ కట్ గా కమ్యూనికేషన్ అనేది జరిగేది, అక్కడ నిండు ప్రాణం బలయ్యేది కాదండి. కాబట్టి ఎప్పుడు కూడా మన కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్ ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి ద లాంగ్వేజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద మీడియం, ఎదర్ ఇట్ మే బి బాడీ లాంగ్వేజ్ ఆర్ ఓరల్ ఆర్ వెర్బల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ మస్ట్ బి కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ. అదే చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి కమ్యూనికేషన్ అంటే అందరూ అనుకునేటట్లుగా ఏదో గ్లోబల్ లాంగ్వేజ్ లోనే మాట్లాడాలి, గ్రామటికల్ గా మాట్లాడాలి, ఎఫెక్టివ్ గా ఉండాలి, కరెక్షన్ ఉండకూడదు అనేది రాంగ్ కాన్సెప్ట్ అండి. కమ్యూనికేషన్ అంటే ఎప్పుడు కూడాను మనం ఏదైతే మెసేజ్ ని పంపించాలనుకుంటున్నామో, కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నామో
ఆ మెసేజ్ 100% కమ్యూనికేట్ అవ్వగలగాలి, ఎదుటి వ్యక్తి రీచ్ అవ్వగలగాలి. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్. అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే, ఒక్క నిమిషం అండి, నేను మీకు పీపీటీ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనకి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్ అంటేనండి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు లేదా సమాచార వ్యక్తీకరణ నైపుణ్యాలు అని చెప్పచ్చు. సో మనం ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడే ముందుగా మనకి ద మోస్ట్ శ్రీకృష్ణుడు అండి, గ్రేట్ ఫిలాసఫర్. మనకి కృష్ణ భగవాన్ దగ్గర నుంచి మనం ఆల్మోస్ట్ అన్ని పారామీటర్స్ నేర్చుకోవచ్చు అండి. ఇప్పుడు సో కాల్డ్ మనం ఏవైతే ట్రైనింగ్ చెప్తున్నామో, లైఫ్ స్కిల్స్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, జీవ నైపుణ్యాలు, ఈ భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, ఇవన్నీ కూడా మనకు ఆ రోజుల్లోనే మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు అన్ని కూడా ప్రాక్టికల్ గా చేసి చూపించాడండి ఆయన. సో ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ లో దేర్ ఆర్ 6 ఎఫెక్టివ్ టెక్నిక్స్ అండి. ఆ టెక్నిక్స్ ఏంటనేది ఒకసారి నేను మీకు వివరిస్తాను. సార్ అందరూ చూడండి. ఫస్ట్ వన్ చూడండి, పేషెన్స్. అంటే మనం కమ్యూనికేట్ చేయాలంటే, మనం ముందు ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేయగలగాలంటే ముందు చాలా సహనంగా ఉండాలండి. ఎంత సహనశీలిగా ఉంటే అంత బాగా మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం. అంటే ఈ కాంటెక్స్ట్ ఎక్కడంటే, దీన్ని మీకు వివరించాలంటే, ఆ రోజుల్లో కృష్ణ భగవానుడు ఆ ఎలా దీన్ని ఆచరించి చూపించాడంటే, మనకి ఆ ధర్మరాజు రాజసూయోగం తలపెట్టాడండి. రాజసూయోగం స్టార్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఆయన ఏం చేశారంటే, మనకి చూడండి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారానికి అందరినీ ఆహ్వానించినట్లుగా, ఇతర దేశాల వాళ్ళని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించినట్లుగా, అదే విధంగా ఈయన కూడాను ఇతర సామ్రాజ్యపు చక్రవర్తుల్ని, సామంతరాజుల్ని, రాజుల్ని అందరినీ కూడా ఆహ్వానించారండి. అందరినీ ఆహ్వానించి అంగరంగ వైభవంగా ఈ రాజసూయాగం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఆయన వాళ్ళ గురువు గారు అయినటువంటి భీష్మాచార్యుని యొక్క ఆదేశం మేరకు ఏం చేశారంటే, ఆ శ్రీకృష్ణునికి అగ్రతాంబూలం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారండి. ఎప్పుడైతే కృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వాలని నిర్ణయించారో అదే విషయం అందరికీ కమ్యూనికేట్ చేశారు. ఇది ఆ నోట ఈ నోట వెళ్ళి శిశుపాలుని దగ్గరికి వెళ్ళిందండి. శిశుపాలుడు ఏం చేశాడు, శ్రీకృష్ణుడు అంటే ఆయనకు అసలు పడదు. ఎవరో కాదు, మళ్ళీ స్వయాన ఆయన అత్తకొడికే. ఆయన ఏం చేశాడంటే, ఇంతమంది మహారాజులు, సామ్రాజ్య చక్రవర్తులు, ఇంతమంది రాజులు ఉండగా ఒక గొల్లవానైనటువంటి కృష్ణుడికి ఇవ్వడం ఏంటని చెప్పి ఆయన ప్రతిపక్ష నేతలుగా తనదైన శైలిలో అటాక్ చేయడం మొదలుపెట్టాడు. అయితే కృష్ణ భగవానుడు చాలా ఓర్పుగా ఉన్నాడండి. ముందుగానే శిశుపాలుని యొక్క తల్లికి మాట ఇచ్చారు, నేను ఎప్పుడు కూడాను మీ అబ్బాయి విషయంలో 100 తప్పుల వరకే మన్నిస్తానమ్మా, ఎప్పుడైతే ఆ 101వ తప్పు జరుగుతుందో అప్పుడు ఐ విల్ గివ్ ద క్యాపిటల్ పనిష్మెంట్ అన్నారండి. అంటే మనకి అంత సహనం ఉండాలండి. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, 100 తప్పుల వరకే మన్నిస్తాను అంటే అర్థం ఏంటంటే, మీన్ వైల్ ఏదో ఒక జంక్చర్ లో ఆ పర్టికులర్ వ్యక్తి మారుతారు, మనల్ని అర్థం చేసుకుంటారు, మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం, వాళ్ళు కూడా మనతో ఎఫెక్టివ్ గా పాజిటివ్ గా కమ్యూనికేట్ అవ్వగలుగుతారు. అది అక్కడ మనం గ్రహించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే మనం ఎప్పుడు కూడాను ఎదుటి వ్యక్తులు ఏదైనా సరే చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతున్నప్పుడు మనం వాటిని ఓర్పుగా వాళ్ళకి తెలియజేయాలి, ఇది తప్పు, ఇలా కాదు, ఇలా చేస్తే మంచిది అని తెలియజేయాలి. సో ఈ సందర్భంగా మనం మహాభారతంలో కృష్ణ భగవాన్ చెప్పిన ఈ పర్టికులర్ టెక్నిక్ మనం ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనం ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ అవ్వడంతో పాటు మన కమ్యూనికేషన్ స్కిల్స్ ని కూడా డెవలప్ చేసుకుంటామండి. సో కాబట్టి ఫస్ట్ మనం చాలా సహనంగా ఉండాలండి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్. సెకండ్ వన్ చూడండి, మనకి లిజన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. అంటే మనం ఎదుటి వ్యక్తులు చెప్తున్న ప్రతి విషయాన్ని, ప్రతి ఒక్క పాయింట్ ని కేర్ఫుల్ గా వినాలండి. ఎంత కేర్ఫుల్ గా వింటే మనం అంత ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ గా గ్రో అవుతాం. ఈ విషయంలో మనకి కృష్ణ భగవానుడు ఆ రోజుల్లోనే చేసి చూపించాడు. అప్పుడు మహాభారత యుద్ధం వద్దు అని కోరుకుంటున్న అర్జునుడు చెప్పిన వర్షను విన్నాడు ఆయన. అలాగే యుద్ధం జరిగి తీరాల్సిందే అని చెప్పిన దుర్యోధనుడి వర్షను విన్నాడండి. ఇద్దరు వర్షన్లు విన్న తర్వాత ఆయన ఏం చెప్పాడంటేనండి, సరే మీరు ఇలాగా వద్దని అర్జునుడు కోరుకుంటున్నాడు, కావాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి మీ అందరికి ఒక కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఎవరి తరఫున యుద్ధంలో డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయను అని చెప్పి డైరెక్ట్ గా డిక్లేర్ చేశారండి అందరు. తర్వాత వాళ్ళకి ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు, నేను ఒక్కడనే ఒకవైపు ఉంటాను, తర్వాత నా టోటల్ ఎంటైర్ సైన్యం మొత్తం ఇంకో వైపు ఉంటుంది. సైన్యం అంటే ఆ రోజుల్లోనే లక్షల్లో ఉండేదండి. సో కాబట్టి ఎవరికి ఏది కావాలో కోరుకోమని కూడా ఒక వరం ఇచ్చారండి. ఇచ్చినప్పుడు
దుర్యోధనుడు ఇమీడియట్ గా ఏం చేశాడంటే, ఆ కృష్ణుడు ఒక్కడే ఏం చేయగలడం, మనకి లక్షలో ఉన్న సైన్యం అయితే మనకి చాలా సపోర్టివ్ గా ఉంటుందని చెప్పి ఆయన ఇమీడియట్ గా నాకు సైన్యం కావాలి అని చెప్పి దుర్యోధనుడు సైన్యం మొత్తాన్ని కోరుకున్నాడు. కృష్ణుడు సరే అని చెప్పి అంటాడు. కానీ అర్జునుడు మాత్రం నాకు సైన్యం అక్కర్లేదు, కృష్ణ నువ్వు ఇచ్చే ఆ గైడెన్స్ చాలు నాకు, నువ్వు నా దగ్గర ఉంటే, నా పక్కన ఉంటే చాలు అని చెప్పి అర్జునుడు కృష్ణ భగవాను కోరుకుంటాడు. సో ఆటోమేటిక్ గా తర్వాత ఏం జరిగిందని మనందరికి తెలుసు. ఆటోమేటిక్ గా యుద్ధం జరిగింది, కృష్ణుడి డైరెక్షన్ ప్రకారం పాండవులు గెలవడం జరిగింది. సో దాంట్లో కూడా మనకి చాలా లార్జ్ కాంటాక్ట్ ఉంది. ధర్మమే ఎప్పుడు గెలుస్తుందని కూడా మనకు అక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. సో కాబట్టి మనం ఎప్పుడు కూడాను దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలంటే, ఎదుటి వ్యక్తులు చెప్తున్నప్పుడు మనం తగ్గ కేర్ఫుల్ గా సహనంగా వినాలండి. వింటే మనకి ఏమర్థం అవుతుందంటేనండి, అప్పుడు ఎస్ వీళ్ళు మనకు వింటున్నారు అంటే, మన ప్రాబ్లం మొత్తం వింటున్నారంటే ఎస్ వి గెట్ సమ్ సొల్యూషన్ ఫ్రమ్ దెమ్ అనేది క్లియర్ఫుల్ గా అర్థం అవుతుంది. తర్వాత వీళ్ళు రిలయబుల్, ఎవరైతే ఎఫెక్టివ్ గా వింటారో, ఎవరైతే గుడ్ లిజనర్స్, దే మస్ట్ బి గుడ్ స్పీకర్. గుడ్ లిజనర్ మస్ట్ బి గుడ్ స్పీకర్, గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడాను మన ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ అనేది 21 days జరుగుతుంది. జరుగుతున్నప్పుడు మీరందరూ కూడా చాలా కేర్ఫుల్ గా, ఏ టైం స్లాట్ అయితే మీకు ఇవ్వడం జరిగిందో ఆ టైం స్లాట్ ప్రకారం కేర్ఫుల్ గా అందరూ రావాలి. ప్రతి పాయింట్, ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న ప్రతి పాయింట్ ని కూడాను మనం అప్లై చేయగలగాలి, ఆచరణలో పెట్టగలగాలి వీలైనంత వరకు. ఎంత బాగా మనం ఆచరణలో పెడితే అంత బాగా సక్సెస్ఫుల్ అవుతామండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వి షుడ్ లర్న్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కృష్ణ భగవాన్ టెక్నిక్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఐడెంటిఫై అండ్ అండర్స్టాండ్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎదుటి వ్యక్తుల్ని అర్థం చేసుకోవాలి. కొంతమంది కొన్నిసార్లు ఏంటంటే, వాళ్ళు చెప్పాలనుకున్నది కూడా చెప్పలేకపోతారు. అంటే బికాస్ వాళ్ళున్న పరిస్థితి అటువంటిది, చెప్పలేని సందర్భంలో ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి, వాళ్ళ సైకాలజీని బట్టి మనం వాళ్ళని గ్రాస్ చేసుకొని మనం వాళ్ళ దానికి తగ్గట్టుగా ఏదైనా కొంచెం హెల్ప్ చేయగలగాలి. దీనికి ఈ కాంటెక్స్ట్ ఒకటి చెప్తానండి. ఈ సందర్భంగా మనకు మహాభారతంలో జరిగినటువంటి చిన్న కాంటెక్స్ట్ చెప్తాను. శ్రీకృష్ణుడు కుచేలుడు ఇద్దరు కూడాను బాల్య మిత్రులు అండి. గురుకులంలో ఉన్నప్పటి నుంచి ఇద్దరు కూడా మంచి మిత్రులు. వాళ్ళు ఏం చేశారంటే మనకి ఆ స్నేహాన్ని అలా కొనసాగిస్తూ ఉన్నారు. తర్వాత గురుకుల విద్య అంతా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కృష్ణ భగవానుడు ద్వారకా రాజ్యానికి మహారాజు, మహాచక్రవర్తిగా ఉన్నాడు. కుచేలుడు మాత్రం ఎప్పటిలాగే తన పేదరికంతో లైఫ్ లీడ్ చేస్తున్నాడు. కొంత టైం తర్వాత ఏం జరిగిందంటేనండి, పెద్దవాళ్ళు అయ్యారు, గురుకులం అంతా అయిపోయింది కాబట్టి పెళ్లిడికి వచ్చారు, పెళ్లి చేయడం జరిగింది. కుచేలుడు పెళ్లి అయిన తర్వాత పాపం కటిక పేదరికంలోకి వెళ్ళిపోయాడండి. కుచేలుడు భార్య ఏం చెప్తుందంటే, ఏమండి మీరు ఆల్రెడీ మీరు మన కృష్ణ మంచి ఫ్రెండ్స్ కదా, మన మన యొక్క పరిస్థితిని ఒకసారి శ్రీకృష్ణుడికి ఎక్స్ప్లెయిన్ చేయండి, మనకి ఏదైనా కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పి చెబుతుంది అనమాట. చెబుతుంటే బట్ కుచేలుడికి మాత్రం అది ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు అసలు. అంటే తన యొక్క కష్టాన్ని తన ఫ్రెండ్కి చెప్పుకొని అక్కడ నుంచి బెనిఫిట్ పొందామన్న అభిప్రాయం ఆయనకి లేదు. కాబట్టి ఆయన సరే అని చెప్పి ఆవిడ చెప్పింది విని ఓకే అన్నట్లుగా బాడీ లాంగ్వేజ్ ద్వారా తలూపాడు. కానీ బట్ ఈ నెవర్ కమ్యూనికేటెడ్ విత్ కృష్ణ. తర్వాత మళ్ళీ తన భార్య మళ్ళీ రిపీట్ చేస్తుంది. సరే అని చెప్పి ఆవిడ బాధపడలేక బయలుదేరతాడు అనమాట. కృష్ణుడిని కలుద్దామని చెప్పి బయలుదేరతాడు. బయలుదేరేటప్పుడు కృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడు కదండి, ఇమీడియట్ గా వాళ్ళు చిన్నప్పుడు పంచుకొని ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చిన వెంటనే కృష్ణుడికి బాగా ఇష్టమైంది అటుకులు. కాబట్టి ఇమీడియట్ గా అటుకులు ప్యాకింగ్ చేసుకొని తన తువాల్లో అటుకులు మూట కట్టుకొని టవల్లో కుచేలుడు బయలుదేరుతాడండి. అలాగే బయలుదేరి మన ద్వారకా సామ్రాజ్యానికి రీచ్ అయ్యాడు. రీచ్ అయిన తర్వాత కృష్ణుడు కుచేలుడిని చాలా బాగా అతిథి మర్యాదలతో సత్కరించి వందనం చేసుకొని పాదపూజ చేసుకొని ఏ విధంగా అయితే అతిథులను సత్కరిస్తారో ఆ విధంగా సత్కరించి మంచి ఆతిథ్యం ఇచ్చాడండి. ఆ ఆతిథ్యానికి ఉబ్బి తబ్బిబ్బైపోయిన మన కుచేలుడు ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయితే కుచేలుడు మొహమాటంగానే తను తెచ్చినటువంటి అటుకులను తీసుకెళ్లి కృష్ణుడికి ఇస్తాడనమాట, ఎంతో ఆప్యాయంగా. ఆ అటుకులు తిన్న కృష్ణుడు తన ఎఫెక్షన్ అనేది ఇంకా మరవలేదనమాట, చాలా బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడు. కృష్ణ నా ఇష్టం ఇంకా నీకు గుర్తుందా, ఎంత మంచి పని చేసావు అని, సారీ కుచేలా నా ఇష్టం ఇంకా గుర్తుందా, ఎంత మంచి పని చేసావు అని చెప్పి చాలా ఆ హ్యాపీనెస్ తన బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ పర్టికులర్ కృష్ణుడి యొక్క హ్యాపీనెస్ చూసిన కుచేలుడు
ఇంకా మరలా తన కష్టాన్ని చెప్పి కృష్ణుని బాధ పెట్టాలని చెప్పి అనుకోలేదండి. అనుకోకుండా అంతే ఆనందంతో కృష్ణుడిలో ఉన్న ఆనందాన్ని తన ఆనందంగా ఫీల్ అయ్యి అలాగా వెనుతిరిగాడండి. వెనుతిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర చూసినట్లయితే తన పూరి గుడిసె కాస్త మంచి బ్రహ్మాండమైన భవనంగా తయారైంది. ఇంట్లో ఉన్న ఆభరణాలు, వజ్రాలు అన్ని కూడా, అంటే మంచి ధన సంపదలన్నీ కూడాను ఇవ్వడం, అక్కడ పొందడం జరిగింది. అంటే ఎలా వచ్చిందండి? కృష్ణుడు కుచేలుడు యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని తన యొక్క శక్తితో కుచేలుడికి ఏది కావాలో అది ప్రొవైడ్ చేశాడు కృష్ణుడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడెంటిఫై అండ్ అండర్స్టాండ్. మనం అంతలా కాకపోయినా ఎదుటి వ్యక్తుల్ని అర్థం చేసుకొని వాళ్ళకి మనం ఏ అడ్వైజ్ ఇవ్వగలం, లేదంటే ఏ హెల్ప్ చేయగలం, అది చేయగలిగితే కనుక మనం కమ్యూనికేషన్ స్కిల్స్ లో కానీ వీటిలో మన నిజ జీవితంలో కానీ ఎఫెక్టివ్ గా రాణించగలుగుతాం. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ స్మైల్. స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటే కృష్ణ భగవానుడు మహాభారతం మొత్తం మీద చిరుమందహాసంతో, ప్రసన్న వదనంతో చాలా చక్కగా మొత్తం అంతా కూడా లీడ్ చేస్తాడండి. ఆయన చాలా చక్కగా చిరుమందహాసంతో, ప్రసన్న వదనంతో లీడ్ చేస్తాడు. అంటే మనం ఎప్పుడైనా సరే డిప్లొమాటికల్ గా డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడాను మనం స్మైల్ ని చెరగనివ్వకుండా చాలా డిప్లొమాటికల్ గా వెళ్ళగలగాలి. ఆ స్మైల్ అనేది చెరగకుండా ఉండాలి. ఎందుకంటే స్మైల్ అనేది అంటే ఎలాంటప్పుడు అంటే, ఎస్పెషల్లీ చెప్పాలంటే మన మహాభారతంలో ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, కృష్ణుడు ఆ యుద్ధం వద్దని చెప్పడానికి పాండవుల తరపున కౌరవుల దగ్గరికి సంధి చేసుకోవడానికి వెళ్తాడండి. వెళ్ళినప్పుడు చాలా చక్కగా ప్రసన్న వదనంతో, చిరునవ్వుతో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏమని చెప్తాడండి ఆయన? దుర్యోధన, మీ రాజ్యం ఏమి వాళ్ళకి ఇవ్వక్కర్లేదు, జస్ట్ 1 minute అండి, ఎవరో అన్మ్యూట్ అయిపోయారు. దాంట్లో ప్లీజ్ ఎవరో అన్మ్యూట్ అయ్యారు చూడండి, మ్యూట్ చేసుకోండి. రైట్. సో ఇప్పుడు ఏంటంటానండి, వెళ్ళి చెప్పాడు అనమాట, తన తరపున ప్రజెంట్ చేశాడు. చంద్రశేఖర్ గారు, ఓకే, మ్యూట్ ఆల్ చేశానులేండి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏంటంటేనండి మనకి ఈ విధంగా రైట్, ఈ విధంగా ఎప్పుడంటే మనకి ఆ కాంటెక్స్ట్ లో ఈయన వెళ్ళి ఏం చేశారంటేనండి, కృష్ణ భగవానుడు పాండవుల తరపున వెళ్ళి సంధి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు చెప్తారనమాట, పాండవులకి నువ్వేమో రాజ్యం ఇవ్వక్కర్లేదు, జస్ట్ 5గురికి 5 గ్రామాలు ఇవ్వు చాలు, యుద్ధం జరగకుండా అవుతుంది, నేను చెప్తాను వాళ్ళకి, కన్విన్స్ చేస్తానని చెప్పి శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని రిక్వెస్ట్ చేస్తాడండి. రిక్వెస్ట్ చేస్తే దుర్యోధనుడు ఏమాత్రం వినడండి. వినకుండా ఏం చేస్తాడు ఈయన, నో నేను అలా ఒప్పుకొని యుద్ధం జరగాల్సిందే అని చెప్పి తన ఒపీనియన్ తను చెప్తాడు. చెప్పినప్పుడు యాక్చువల్ గా ఆ స్థితిలో ఇంకెవరున్నా సరే చాలా కోపంతో, ఇరిటేషన్ తో ఏదైనా చేయాలని చూస్తారు. కానీ కృష్ణుడు మాత్రం ఆ చిరుమందహాసం చెరగనివ్వకుండా మొత్తం అంతా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాయన దుర్యోధన, యుద్ధం జరిగిందంటే మీరు ఖచ్చితంగా ఓడిపోతారు, మీ రాజ్యాలు మొత్తం కోల్పోతారు, సామరస్యంగా దీన్ని పరిష్కరించుకొని వాళ్ళకి 5 గ్రామాలు ఇవ్వండి చాలు, 5 ఊర్లు కూడా, 5 రాజ్యాలు అక్కర్లేదు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తారండి. చెప్పినా సరే వీళ్ళేమి వినరు అలాగా. సరే, తర్వాత ఏం జరిగిందో మనందరికి తెలుసు. ఆటోమేటిక్ గా మహాభారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆటోమేటిక్ పాండవులు గెలవడం జరిగింది, కౌరవులు ఓడిపోవడం, రాజ్యం కోల్పోవడం, ఇవన్నీ జరిగినాయండి. సో కాబట్టి మనం కూడా ఎప్పుడైనా సరే మన జీవితంలో ఇలాంటి ఎప్పుడైనా సరే డిప్లొమాటిక్ గా జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ స్మైల్ ని చెరగనివ్వకుండా చిరుమందహాసంతో మనం చక్కగా ఎదుటి వ్యక్తులు ఎంత కోపపడుతున్నా, చిరాకు పడుతున్నా మనం అదే టెంపోని మెయింటైన్ చేస్తూ చక్కగా చెప్పగలిగితే గనక ఎదుటి వ్యక్తుల నుంచి మనం పాజిటివ్ ఇంప్రెషన్ అనేది రీచ్ చేయగలుగుతామండి. నెక్స్ట్, బీ పొలైట్లీ. తర్వాత ఈ బీ పొలైట్లీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎదుటి వ్యక్తులు మనకి ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తున్నా సరే మనం మాత్రం పొలైట్ గానే ఉండాలి. ఇందాక మనం చెప్పిన కాంటెక్స్ట్ ఇక్కడ కూడా వర్తిస్తుందండి. అంటే కృష్ణ భగవానుడు వాళ్ళతో సంధికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు చాలా రెచ్చగొట్టే విధంగా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు శ్రీకృష్ణుని కానీ పాండవుల్ని కానీ. అయినా సరే ఎక్కడ కూడా కృష్ణ భగవానుడు మాత్రం ఆ విధంగా తన లిమిట్స్ క్రాస్ అవ్వకుండా చాలా పొలైట్ గా, చాలా నీట్ గా,
తను ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకున్నారో మొత్తం ఎవ్రీథింగ్ తగ్గ పోసగుచ్చినట్లుగా ఇలా క్లియర్ కట్ గా అర్థమయ్యేటట్లుగా కమ్యూనికేట్ చేశాడండి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పొలైట్లీ కమ్యూనికేషన్. తర్వాత చూడండి, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వెర్బల్ కమ్యూనికేషన్ కంటే కూడా ఒక్కొక్కసారి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇందా మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ లానే మనకి ఈ కమ్యూనికేషన్ అనేది, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది ఎంత బాగా యూజ్ అవుతుందంటేనండి, ఆ కృష్ణ భగవానుడు మన మహాభారత యుద్ధంలోకి వచ్చేసరికి ఆయన దీన్ని ఆచరించి చూపించాడండి. ఎలా అంటే రాజసూయ యాగంలో ధర్మరాజు సక్సెస్ అవ్వాలంటే జరాసంధుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడండి. ఆయన్ని చంపితేనే వీళ్ళు సక్సెస్ అవుతారు రాజసూయ యాగం చేయడంలో. అందుకని ఏం చేస్తారంటే ఆ అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు జరాసంధుడిని చంపడం కోసం, జరాసంధుడి యొక్క వీక్నెస్, చాలా బలవంతుడండి ఆయన. సో ఆయన్ని చంపాలంటే ఏంటి పరిస్థితి అని ఒక ప్లానింగ్ చేసుకొని దాని ప్రకారం వీళ్ళు ముగ్గురు, జరాసంధుడికి ఉన్న మంచి హ్యాబిట్ ఏంటంటేనండి, ప్రతిరోజు కూడా శివారాధన అయిన తర్వాత సద్బ్రాహ్మణులందరికీ కూడాను అతిథి భోజనాలు పెట్టి వాళ్ళకి ఏం చేస్తారంటేనండి, సద్బ్రాహ్మణులందరికీ కూడా అతిథి భోజనాలు పెట్టి వాళ్ళని సత్కరించుకుంటూ ఉంటారండి. ఎప్పుడు కూడా సత్కరించుకొని వాళ్ళకి ఏది కావాలో అవి దాన ధర్మాలు చేస్తూ ఉంటారండి. అలా చేస్తూ ఉన్నప్పుడు, ఒక్క నిమిషం అండి, మ్యూట్ ఆల్ చేశాను. రైట్, వినిపిస్తుందండి? వినిపిస్తుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. సో ఆ విధంగా మనకి ఎప్పుడైతే మనకి జరాసంధుడిని చంపాలని డిసైడ్ అయిన తర్వాత వీళ్ళు ముగ్గురు కూడాను బ్రాహ్మణ రూపంలో అర్జునుడు, భీముడు, కృష్ణుడు బయలుదేరి వెళ్ళి ఆ జరాసంధుడు ఏ విధంగా అయితే బ్రాహ్మణులు సత్కరించుకుంటారో ఆ టైంకే వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటేనండి, జరాసంధుడి దగ్గరికి వెళ్ళి భోజనం ఆతిథ్యం స్వీకరించిన తర్వాత జరాసంధుడు అడుగుతాడు, మీకేం కావాలో కోరుకోండి అంటే వీళ్ళు చెప్తారనమాట, మా ముగ్గురులో ఎవరో ఒకరితో నువ్వు యుద్ధం చేయాలి, మీతో యుద్ధం చేయడానికి వచ్చామని చెప్పి వీళ్ళ కోరిక వీళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు జరాసంధుడు భీముడిని ఎంచుకుంటాడు. ఎంచుకున్న తర్వాత యుద్ధం స్టార్ట్ అవుతుందండి. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 14 days అయింది. ఇంకా ఒకనొక టైంలో భీముడు ఆల్మోస్ట్ ఇంకా ఓడిపోయాడు అనే స్థితికి వెళ్ళిపోయిందండి. జరాసంధుడు అంత బలవంతుడు, భీముడి శక్తి చాలట్లేదు, ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు కృష్ణుడు వెంటనే తన బాడీ లాంగ్వేజ్ ఉపయోగించి భీముడికి ఎదురుగుండా వెళ్ళి ఒక గడ్డి పరక తీసుకొని దాన్ని ఇలా చింపి ఏం చేస్తాడంటేనండి, ఆ గడ్డి పరకని చింపి 2 ముక్కలుగా చేసి ఒక ముక్క ఫ్రంట్ కి ఇంకో ముక్క బ్యాక్ కి ఇసిరేస్తాడండి. ఆ పర్టికులర్ పాయింట్ ని క్యాచ్ చేసిన భీముడు జరాసంధుడిని కూడాను 2 ముక్కలుగా చీల్చి ఒక ముక్క ముందుకి ఒక ముక్క వెనక్కి, అంటే జరాసంధుడి యొక్క బాడీని వేయడం ద్వారా జరాసంధుడు మళ్ళీ అతుక్కునే ప్రాబ్లం లేకుండా చనిపోతాడండి. అంటే ఇక్కడ ఏం జరిగింది, కృష్ణ భగవానుడు భీముడికి కమ్యూనికేట్ చేశాడు. ఏ విధంగా కమ్యూనికేట్ చేశాడు, ఒక బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేసేదండి. అంటే ఒక గడ్డి పరక తీసుకొని దాన్ని 2 ముక్కలుగా చేసి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వేయిసి తను చూపించాడు, ఈ విధంగా చేస్తే జరాసంధుడిని ఓడించి నువ్వు గెలవగలవు అని బాడీ లాంగ్వేజ్ ద్వారా చూపించాడు. కాబట్టి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన పబ్లిక్ స్పీకింగ్ ఇంకా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్స్ గివెన్ బై కృష్ణ భగవానుడు. మనకి కృష్ణ భగవానుడు మహాభారతం నుంచి మనకి ఇచ్చిన టెక్నిక్స్ అండి. తర్వాత నౌ కమింగ్ టు ద 7 ఎఫెక్టివ్ టెక్నిక్స్ ఫర్ కమ్యూనికేషన్. మనం కమ్యూనికేట్ అవడానికి మనకు పనిచేసే ఎఫెక్టివ్ టెక్నిక్స్ 7 టెక్నిక్స్ అండి. ఈ 7 టెక్నిక్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఆల్వేస్ థింక్ వాట్ దే వాంట్, అంటే మనం ఆడియన్స్ ఎదుటి వ్యక్తి బోర్డమ్ గా ఫీల్ అవుతారు, వాళ్ళు రిసీవ్ చేసుకోలేరండి. అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక మల్టీనేషనల్ కంపెనీకి సిఇఓని సెలెక్ట్ చేయడం కోసం ఇంటర్వ్యూ పెట్టారండి. ఆ ఇంటర్వ్యూలో చాలా మంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ లో సిఇఓగా ఉన్న వాళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు మెయిన్ గా 2 సిఇఓలు వచ్చారు. ఎండి గారి దగ్గర పర్సనల్, అంటే అన్ని రౌండ్లు క్లియర్ అయిపోయినాయి. హెచ్ఆర్ రౌండ్స్ లో ఎండితో ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు ఎండి అడిగారు అనమాట, ఒక సిఇఓ పాపం ఏం చెప్పారంటే, ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి కంపెనీ సక్సెస్ స్టోరీ, కంపెనీ ఎప్పుడెప్పుడు ఒడిదుడుకులకు గురైంది, ఎలా మళ్ళీ రీకూప్ అయింది, కంపెనీ యొక్క టోటల్ ప్రొఫైల్ A to Z ఎవ్రీథింగ్ చాలా క్లియర్ కట్ గా
ఎక్స్ప్లెయిన్ చేసేదండి. చాలా బాగుంది. తర్వాత సెకండ్ పర్సన్ వచ్చి రెండో వ్యక్తి అండి, ఆయన ఏం చేసేటంటే కంపెనీ గురించి ప్రొఫైల్ గురించి చాలా తక్కువ చెప్పి మనం ప్రస్తుతం ఉన్న పొజిషన్ నుంచి మన పర్టికులర్ కంపెనీని ఇంకా ప్రాఫిట్ లో తీసుకెళ్లాలంటే వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ వీ షుడ్ ఫాలో అనేది చాలా క్లియర్ కట్ గా ఎఫెక్టివ్ గా అర్థమయ్యే విధంగా చెప్పాడండి. చెప్పినప్పుడు ఈ ఎండి గారు ఏం చేశారంటే ఇద్దరు వర్షన్ విన్నారు కదండి, ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేస్తారనుకుంటున్నారు మీరు? టైప్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ టైప్ ఇట్. రెండో వ్యక్తిని సెలెక్ట్ చేస్తారా మొదటి వ్యక్తిని సెలెక్ట్ చేస్తారా ఒకసారి టైప్ చేయండి నాకు. ఎస్, నవ్యశ్రీ గారు సెకండ్ వన్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. నరేంద్ర గారు సెకండ్ వన్, శరత్ గారు సెకండ్ వన్. ఎస్ ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఎందుకని ఎండి గారు సెకండ్ వ్యక్తిని సెలెక్ట్ చేస్తారంటే ఎందుకంటే కంపెనీ యొక్క ప్రాఫిట్స్ గురించి మాత్రమే మాట్లాడాడు ఆయన. తర్వాత కంపెనీని ఏ విధంగా ప్రాఫిట్ లో తీసుకెళ్తాను, లాస్లు వస్తే ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేసి మళ్ళీ ప్రాఫిట్ లో తీసుకెళ్తాను, వాట్ ఆర్ ద స్ట్రాటజీ టు ఫాలో అనే చాలా క్లియర్ కట్ గా చెప్పగలిగాడండి. కాబట్టి ఎప్పుడు కూడాను రెండో వ్యక్తిని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. సో కాబట్టి ఫ్రెండ్స్, ఎస్ అవినాష్ రెడ్డి గారు వెరీ గుడ్ అండి, అందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు, వెరీ వెరీ నైస్. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎదుటి వ్యక్తి ఏది కోరుకుంటున్నారో అది మనం మాట్లాడగలిగితే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందండి. అదే విధంగా వాళ్ళ రిసీవింగ్ కూడా అలాగే ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఫర్ ద కమ్యూనికేషన్, దట్ ఈస్ ఆల్వేస్ బీ వార్మ్ అండ్ ఫ్రెండ్లీ. అంటే మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా ఫ్రెండ్లీగా, చాలా జెంటిల్ గా, చిన్న స్మైల్ తో, చిరుమందహాసంతో మాట్లాడాలండి. అప్పుడు మాత్రం మనల్ని వాళ్ళు పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటేనండి ఈ పర్టికులర్ టెక్నిక్ వాడాలి మనం అంటే, మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళినప్పుడు మనం ఒక పర్టికులర్ అడ్రస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు మనకి ఒక పర్టికులర్ డయాస్ మీద కనిపించారు. డయాస్ అంటే ఐ మీన్ ఒక ఊర్లో ఒక గ్రామ రచ్చబండ లాగా ఉంటుంది కదండి, ఆ రచ్చబండ దగ్గర కూర్చొని కనిపించినప్పుడు అందులో ఒక వ్యక్తి ముఖం చాలా చిరాగ్గా పెట్టుకొని చాలా ఇరిటేషన్ మూడ్ లో ఉండి చాలా చిరాగ్గా ఉన్నాడు. ఇంకో వ్యక్తి చాలా చక్కగా స్మైలీ ఫేస్ తో, తిరుమందహాసంతో, ప్రసన్న వదనంతో చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉన్నాడు ప్రెసెంట్ గా. అప్పుడు మనం ఎవరిని రీచ్ అవుతామండి? ఫస్ట్ ఆయన రీచ్ అవుతామా, సెకండ్ ఆయన రీచ్ అవుతామా? టైప్ చేయండి ఎవరైనా ఒకసారి. మనం ఫస్ట్ వ్యక్తి చాలా ఇరిటేషన్ మూడ్ లో ఉన్నాడు, సెకండ్ వ్యక్తి చాలా స్మైలీగా ఉన్నారండి. మనం ఎవరిని అప్రోచ్ అవుతాం మన అడ్రస్ తెలుసుకోవడానికి? ఎస్ ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి అవినాష్ రెడ్డి గారు, శరత్ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తామంటేనండి, సారిక గారు ఎగ్జాక్ట్లీ రైట్ అండి, మీరు అందరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఫ్రెండ్స్. సో ఎవరైతే మనకు కొంచెం ఫ్రెండ్లీగా నవ్వుతూ కనిపిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కమ్యూనికేట్ అవుతాం. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ అవ్వాలంటే మనం ఎప్పుడు కూడాను తగ్గ స్మైలీ ఫేస్ తో, చిరుమందహాసంతో ఎగ్జాక్ట్ గా ఉండాలండి. ఆ చిరుమందహాసంతో ఎగ్జాక్ట్ గా ఉండడం వలన మనకి ఆటోమేటిక్ గా చాలా ఎఫెక్టివ్ గా మనం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఆల్వేస్ థింక్ లెస్ అండ్ గివ్ మోర్ వాల్యూ. అంటే మనం మాట్లాడేటప్పుడు, మనం కమ్యూనికేట్ చేయదలుచుకున్నప్పుడు మనం తక్కువ మాట్లాడి ఎక్కువ కమ్యూనికేట్ చేయగలగాలి. అంటే మనం చెప్పాలనుకున్న కంటెంట్ ని చాలా ఎఫెక్టివ్ గా చెప్పగలగాలి. అప్పుడు మాత్రమే మనం బాగా ప్లెజెంట్ గా ఆడియన్స్ కనెక్ట్ అవుతామండి, చాలా హ్యాపీగా రీచ్ అవుతాం. అంతేగాని మనం ఎక్కువగా మాట్లాడేసి మనం ప్రజెంట్ చేయాలనుకున్న కమ్యూనికేషన్ మెసేజ్ ని కనుక కమ్యూనికేట్ చేయలేదనుకోండి, ఆడియన్స్ మనం చెప్పేది బోర్డమ్ గా ఫీల్ అవుతారండి. రైట్, నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, ఆల్వేస్ హ్యావ్ ఐస్ బ్రేక్స్. అంటే కోల్డ్ రీడింగ్ ఉండాలి. అంటే ఇది మనకి చాలా చాలా ఎఫెక్టివ్ టెక్నిక్ అండి. కోల్డ్ రీడింగ్ అనేది ఎదుటి వ్యక్తి సైకాలజీని మనం క్యాచ్ చేసి మాట్లాడగలగాలి. సైకాలజీ అంటే దీన్ని ఎక్కువగా ఎవరు వాడుతుంటారంటే ఆస్ట్రాలజర్స్, వాస్తు పండిట్స్, చిలక జోస్యం చెప్పేవాళ్ళు, స్టోరీ చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ ఎక్కువ వాడుతూ ఉంటారండి. ఎలా అంటేనండి జనరల్ గా మనకి వాళ్ళ దగ్గర మనం వెళ్ళేటప్పుడు జనరల్ గా ఎలా వెళ్తామంటే మనం వెళ్ళేటప్పుడు ఏదో ఒక ప్రాబ్లంతో వెళ్తాం. వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్ మన ప్రాబ్లం వాళ్ళు క్యాచ్ చేసి సైకాలజీని బట్టి మీకు ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇది ఇది అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పల్లెటూరులో చాలా సహజంగా చూసేది చూడండి, సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది అని చెప్పి
వస్తూ ఉంటారు. వచ్చిన వెంటనే ఏం చేస్తుంటారంటే విలేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరినో ఒకరిని పిలిచి ఏం చేస్తారంటే కూర్చోమ్మా అని చెప్పి పిలుస్తారు. పిలిచిన వెంటనే ఎప్పుడైతే పిలిచారో ఆటోమేటిక్ గా వీళ్ళు ఏం చేస్తారంటేనండి సో ఎవరైతే పిలిచారో వాళ్ళకి ఒకసారి స్టడీ చేస్తారు బాడీ లాంగ్వేజ్. వీళ్ళు సమ్ ప్రాబ్లం లో ఇరుక్కొని ఉన్నారు కాబట్టి వీళ్ళు పిలిచారని చెప్పి వెంటనే క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేసిన వెంటనే ఏమంటది, ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటన్నట్టుగా మాట్లాడుద్ది అనమాట. మాట్లాడిన వెంటనే ఏం చెప్తుందంటే మా అబ్బాయి సరిగా చదవట్లేదండి, ఉద్యోగం వస్తారా అలా అలా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడిన వెంటనే ఈ వెంటనే క్యాచ్ చేసి చూడమ్మా కొండదేవరా పలికింది, మీ అబ్బాయికి ఉత్తర దిక్కున ఉద్యోగం వస్తుంది, తూర్పు దిక్కున మీ అమ్మాయికి పెళ్లి అవుతుంది అని అలా చెప్పుకెళ్తుంది అనమాట. అంటే ఇవన్నీ ఏంటంటే కోల్డ్ రీడింగ్ టెక్నిక్స్ అంటారు. అంటే మన యొక్క బాడీని మన యొక్క సైకాలజీని బేస్ చేసుకొని ఎదుటి వ్యక్తి కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. ఈ కోల్డ్ రీడింగ్ టెక్నిక్స్ కూడా మనం ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లో వాడాలండి. వాడినప్పుడు మాత్రమే మనం అంటే ఎదుటి వ్యక్తి యొక్క సైకాలజీని బట్టి మనం మాట్లాడగలగాలి. ఒకసారి మనం మాట్లాడుతున్నప్పుడు చూడండి, మనం కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే సరిగా ఓపెన్ అవ్వరు, చాలా రిజిడ్ గా ఉంటారు. అలాంటప్పుడు మనమే ఫ్రెండ్లీగా ముందుకు వెళ్ళి వాళ్ళతో ఓపెన్ అయ్యేటట్లుగా జోక్స్ వేయడం, మనం చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం, మీ పరిస్థితి ఏంటి, మీరేం చేస్తున్నారు, మా కాలేజ్ డేస్ ఇలా జరిగాయి, మీరేంటి, అలా మనం ఎప్పుడైతే వాళ్ళకి ఒక ఓపెన్ ఆప్షన్ లాగా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యామో ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ అవ్వడం మొదలు పెడతారు. దట్ ఈస్ కాల్డ్ కోల్డ్ రీడింగ్ టెక్నిక్ అండి. నెక్స్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ ఫ్రెండ్స్, ఆల్వేస్ స్పార్క్ క్యూరియాసిటీ. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఒకే మొనోటమీగా వెళ్ళిపోయామనుకోండి, మన ఆడియన్స్ లో క్యూరియాసిటీ అనేది డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాను, ఏమైందంటే సడన్ గా నాకు నిన్న వింటున్నప్పుడు న్యూస్ లో ఏం జరిగిందంటే సచిన్ టెండూల్కర్ అనే పేరు వినిపించిందండి. సచిన్ టెండూల్కర్ ఏం జరిగిందని చెప్పి ఇమీడియట్ గా మోర్ ఇంటెన్సిటీతో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఫోకస్ చేసి నేను మళ్ళీ విన్నానండి. విన్న వెంటనే సచిన్ టెండూల్కర్ మళ్ళీ క్రికెట్ లోకి రీఎంటర్ అవుతున్నారంట. ద లెజెండ్ ఆఫ్ క్రికెట్ ఈజ్ రీఎంటర్ ఇన్ ద క్రికెట్ వరల్డ్ అని చెప్పి మళ్ళీ వచ్చింది. సో ఆటోమేటిక్ ఎప్పుడైతే నేను సచిన్ టెండూల్కర్ అని చెప్పి ఇలాగా చెప్పానో మీలో కూడా చాలా మంది ఇప్పుడు మొబైల్ ఫోన్ ఆన్ చేసి అటు ఇటు తిరుగుతున్న వారు కూడా ఎప్పుడైతే సచిన్ టెండూల్కర్ అని పేరు పడిందో సెలెక్టివ్ లిజనింగ్, ఎవరైతే టెండూల్కర్ ని ఇష్టపడుతున్నారో అందరూ కూడా ఆటోమేటిక్ గా మళ్ళీ వింటారా ఏంటి అనేది, టెండూల్కర్ గురించి చెప్తున్నారు, ఏమైంది అదొక కుతూహలం. అంటే వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ క్యూరియాసిటీ అమాంగ్ ద ఆడియన్స్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం పబ్లిక్ స్పీకింగ్ చెప్తున్నప్పుడు ఆడియన్స్ లోపల క్యూరియాసిటీని క్రియేట్ చేయాలండి. ఎప్పుడైతే మనం క్యూరియాసిటీని క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్ మనం ఆడియన్స్ తో బాగా కనెక్ట్ అవుతాం. రైట్, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఆల్వేస్ మేక్ కన్వర్జేషన్ విత్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ముందు మనతో మనం మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైతే మనతో మనం మాట్లాడుకుంటామో అప్పుడు మాత్రమే మనం ఎఫెక్టివ్ గా ఎదుటి వ్యక్తితో మాట్లాడగలం. ఎలా అంటే మనతో మనం మాట్లాడుకోవడానికి ఐఎమ్ గివింగ్ ఇంపార్టెంట్ టెక్నిక్, ఆర్విఆర్ టెక్నిక్. ఆర్విఆర్ టెక్నిక్ అంటే ఆర్ వెంకటేశ్వరరావు కాదండి, ఇక్కడ ఆర్ ఫర్ రీడ్, సెకండ్ వి ఫర్ వీడియో రికార్డింగ్, అగైన్ ఆర్ ఫర్ రిపీట్. ఒకసారి చూడండి, ఇది చాలా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్లియర్ గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రీడ్. రీడ్ అంటే ఏంటండి ఇక్కడ అంటే ఇప్పుడు నేను ఈ రోజు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద స్పీచ్ ఇవ్వాలని ప్రిపేర్ అయ్యానండి. ప్రిపేర్ అయినప్పుడు నేను చేయాల్సింది ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి, అసలు ఎలా మనం చెప్తే ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేయగలం అనేది నాకున్న అన్ని రకాల రిసోర్సెస్ దగ్గర నుంచి కూడా చదవాలండి. అంటే గూగుల్లో సెర్చ్ చేసి చదువుకోవాలి, బుక్స్ రీడ్ చేయాలి, అలాగే యూట్యూబ్ లో నుంచి అన్ని ఆల్ అవైలబుల్ రిసోర్సెస్ నుంచి నేను చదువుకొని ఒక నోట్ తయారు చేసుకోవాలండి. దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రీడ్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి మన జోబులోనే మనకు మాయాదర్పణం ఉందండి, దట్ ఈస్ మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ మనం చాలా ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవచ్చు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కి. ఏ విధంగా అంటే నేను ఇప్పుడు చెప్పాలనుకున్న కంటెంట్ మొత్తం ప్రిపేర్ అయ్యాను, ఒక వీడియో రికార్డ్ చేసుకున్నాను. ఆ వీడియో రికార్డ్ చేసుకొని నాకు ఎవరైతే పాజిటివ్ గా కన్స్ట్రక్టివ్ గా నాకు అడ్వైజ్ ఇస్తారు అనుకున్న వారందరికీ కూడా నేను ఆ వీడియోని పంపించాను. పంపించినప్పుడు వాళ్ళందరూ చెప్పారు, వెంకటేశ్వరరావు ఇది బాగుంది, బట్ ఇలా చెప్తే ఇంకా బాగుంటుందేమో, ఒకసారి చూడు, ఆ పర్టికులర్ ప్లేస్ లో ఇలా చెప్తే ఇంకా బాగుంటుందేమో చూడని చెప్పి నాకు కొన్ని అడ్వైస్ ఇచ్చారు. ఎస్, నేను అటన్నిటిని కూడాను అప్లై చేసి మళ్ళీ రిపీట్ చేశానండి. సో సెకండ్ ఆర్ స్టాండ్స్ ఫర్ రిపీట్. సో కాబట్టి ఫస్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రీడ్, సెకండ్ వి స్టాండ్స్ ఫర్ వీడియో రికార్డింగ్ అండ్ ఆర్ స్టాండ్స్ ఫర్ రిపీట్. సో ఆర్విఆర్ టెక్నిక్ ని వాడి మనం ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోవడానికి మనతో మనమే మాట్లాడుకోవచ్చండి. ఆ విధంగా చేయడం వలన మనకేంటంటేనండి
మనం ఏవైతే ఫస్ట్ టైం చెప్పినప్పుడు మిస్టేక్లు జరిగినాయో వాటిని ఓవర్కమ్ చేస్తూ నెక్స్ట్ టైం ఇంకా ఎఫెక్టివ్ గా మనం చెప్పగలుగుతామండి. సో కాబట్టి మనం చెప్పాలనుకుంటున్న కంటెంట్ ని అన్ని అవైలబుల్ రిసోర్సెస్ దగ్గర నుంచి రీడ్ చేసి ఒక నోట్ తయారు చేసుకొని దాన్ని ఒక వీడియో రికార్డ్ చేసుకొని ఆ వీడియో రికార్డ్ ని మనం అందరికి పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ అనాలిసిస్ చేసి మనం ఏం చేయొచ్చు అంటేనండి ఇంకా ఎఫెక్టివ్ గా మనం ప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ 7th వన్ చూడండి, ఆల్వేస్ రిమెంబర్ దీస్ టెక్నిక్స్. ఏంటంటేనండి చూడండి ఒకసారి, ఫస్ట్ వన్ స్పీక్ విత్ క్లారిటీ. అంటే మనం చెప్పాలనుకుంటున్న విషయాన్ని చాలా క్లియర్ గా, చాలా సరళంగా, మృదువుగా, సింపుల్ లాంగ్వేజ్ ఉపయోగించి చెప్పాలండి. అప్పుడు మాత్రమే మనం ఎదుటి వ్యక్తులకి ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతాం. అంతేగాని నాకు చాలా లాంగ్వేజ్ వచ్చని చెప్పి చాలా హై లాంగ్వేజ్, ఎవరికి అర్థం కాని లాంగ్వేజ్ ని వాడేస్తాం అనుకోండి, అక్కడ మనం చెప్పినా సరే ఆ ఏమంటారు దాన్ని, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్దండి. మనం చెప్పిన కంటెంట్ అంతా కూడాను బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆడియన్స్ ఎవరు, ఆడియన్స్ యొక్క పల్స్ తెలుసుకొని మాట్లాడాలండి. ఆడియన్స్ యొక్క పల్స్ తెలుసుకొని మనం మాట్లాడాలి. అంటే మనం చెప్పబోయే ఆడియన్స్ లో అందరూ స్టూడెంట్సే ఉన్నారా? ఎస్, దెన్ వాళ్ళ తగ్గట్టుగా మనం చెప్పాలి. లేదు అందరూ స్కూల్ చిల్డ్రనా, వాళ్ళ తగ్గట్లుగా వాళ్ళ స్టేజ్కి మనం దిగి మనం కమ్యూనికేట్ చేయాలి. లేదు మనం చెప్పే ఆడియన్స్ లో కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది మిడిల్ ఏజ్ ఉన్నారు, కొంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, కొంతమంది అలా రకరకాలుగా ఆల్ మిక్స్డ్ ఉన్నారు అనుకోండి. అలాంటప్పుడు మనం అన్నిటినీ కమ్యూనికేట్ చేస్తూ అందరి ఆడియన్స్ కి అర్థమయ్యే విధంగా చాలా సరళంగా, సింపుల్ గా, మృదువుగా, చాలా సింపుల్ లాంగ్వేజ్ వాడి మనం కమ్యూనికేట్ చేయగలిగితేనండి మన కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా ఎఫెక్టివ్ గా అందరికి వెళ్తుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, స్పీక్ ట్రూలీ. చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పమన్నారు కదా అని చెప్పి లేనిపోయిన అబద్ధాలు ఎక్కడ లేని అని చెప్పేసాం అనుకోండి, అవి వాట్సాప్ లో వచ్చిన ఫాల్స్ మెసేజ్లు గట్రా మనం చదివేసి ఏదో చెప్పేసాం అనుకోండి, ఇదంతా కూడా హిస్టరీ క్రియేట్ అవుద్ది. ఇప్పుడు నేను చెప్తున్న ఈ స్పీచ్ అంతా కూడా ఒక రికార్డెడ్ వర్షన్ లో ఉంటుంది. అంటే ఇది ఎప్పుడు కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుంది. కాబట్టి నేను చెప్పే ప్రతి మాట కూడా చాలా పర్ఫెక్ట్ గా మనం హిస్టరీ స్టడీ చేయాలి. హిస్టరీ స్టడీ చేసి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తగ్గ చెప్పగలగాలి. లేనిపోని అన్ని కల్పించి చెప్పడం వలన ప్రేక్షకులకు మనం కమ్యూనికేట్ అవ్వలేం, రీచ్ అవ్వలేం. తర్వాత చూడండి, మనం చెప్తున్నప్పుడు మధ్య మధ్యలో చిన్న పాజ్ ఇస్తూ ఉండాలి, స్పేస్ ఇస్తూ ఉండాలి. అంటే ఏంటండి, ఇప్పుడు నాకు వచ్చు కదా అని చెప్పి ఓ ఫ్లోలో వెళ్ళిపోతుందని అనుకోండి, అదేదో న్యూస్ రీడింగ్ లాగా ఉంటుంది తప్ప ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లా ఉండదండి. చూడండి ఈ విషయంలో మనం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకోవచ్చు. ఆయన చూడండి స్పీచ్ మధ్యలోన వెంటనే ఒక పాజ్ ఇస్తారు, బాయి ఓవర్ బోహన్ అని చెప్పి మళ్ళీ ఒక పాజ్ ఇస్తారు, తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తారు. అలాగే ఏంటంటే మధ్య మధ్యలో మనం బ్రేక్లు ఇస్తూ వెళ్తే కనుకండి మన స్పీచ్ ఆడియన్స్ యొక్క మైండ్ లోకి, వాళ్ళ యొక్క పర్మనెంట్ మెమరీలోకి రీచ్ అవుతుందండి. వాళ్ళ బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ లో రీచ్ అవుతుందండి. మనం మనం ఇచ్చే స్పీచ్ వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందండి. బట్ వీ హ్యావ్ టు గివ్ సమ్ స్పేసెస్. అలాగే స్పేస్ ఇమ్మన్నారని చెప్పి మరీ ఎక్కువ ఇచ్చేయకూడదండి, అలాగని మరీ స్పీడ్ గా వెళ్ళిపోకూడదు. మరి ఎలా చేయాలి సార్? దానికి ఒక టెక్నిక్ ఉందండి. మనం మాట్లాడేటప్పుడు అట్లీస్ట్ నిమిషానికి 120 వర్డ్స్ డెలివర్ అయ్యేటట్లుగా చూసుకుంటే చాలండి. అంటే ఎగ్జాక్ట్ గా 120 ఎలా అవుతుంది సార్ అంటే 120 వర్డ్స్ అంటే మనం మధ్య మధ్యలో స్పేస్ ఇస్తూ ఉన్నాం అనుకోండి, అంటే 120 వర్డ్స్ అంటే అర్థం ఏంటండి, 60 సెకండ్లో 120 పదాలు మనం చెప్పగలగాలి. 60 సెకండ్లో 120 పదాలు అంటే ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఆడియన్స్ అందరికీ వాళ్ళ మైండ్ లో రీచ్ అవుతుంది. వాళ్ళు మనం చెప్పిన ఏదైతే మెసేజ్ ఉందో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారండి. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ టెక్నిక్ ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, 7 సీక్రెట్స్ ఫర్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. అంటే మనం పబ్లిక్ లోకి వెళ్ళి మాట్లాడాలి, ఎఫెక్టివ్ గా మాట్లాడాలనేటప్పుడు ఏంటేంటి టెక్నిక్స్ మనం ఉపయోగించాలనేది చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, ప్యాషన్. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం మాట్లాడేటప్పుడు మనం ఇది ఇంట్రెస్ట్ గా మాట్లాడాలండి. అంతేగాని మనం ఏదో మాట్లాడమన్నారు కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్స్ చేస్తాం కాబట్టి మనల్ని మాట్లాడమన్నారని చెప్పి మాట్లాడడం కాదండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సు చేస్తాను, నేను సర్టిఫికేట్ ట్రైనర్, ఏది మాట్లాడినా పర్వాలేదు అని చెప్పి ఇష్టం లేకుండా మాట్లాడితే దానివల్ల ఉపయోగం లేదండి. ఒక ఇష్టంతో చక్కగా చెప్తే అదొక ప్యాషన్ గా మనం చెప్పగలిగితే ఆ పర్టికులర్ కంటెంట్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్ వస్తుందండి. అంతేగాని మనం ఇష్టం లేకుండా ఏదో బలవంతంగా కష్టపడి చెప్పాం అనుకోండి, కంటెంట్ అనేది ఎఫెక్టివ్ గా మనం
ప్రజెంట్ చేయలేం. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడాను మనం ఎప్పుడైతే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ జాయిన్ అయ్యామో మనందరం ఇష్టంతోనే జాయిన్ అయ్యాము. ఇక్కడ ఎవరు మనల్ని బలవంత పెట్టలేదు. మన అంతట మనమే మన మొబైల్లో వచ్చిన నోటిఫికేషన్ చూసి మనం ఈ కోర్సులో జాయిన్ అయ్యాం. కాబట్టి అందరూ కూడా చాలా ఇష్టంగా కోర్సును చేయండి. అసైన్మెంట్లు మీకు ఏవైతే ఇస్తున్నారో అసైన్మెంట్లని ప్రతిరోజు మీరే ఇష్టంగా చక్కగా చేసుకోండి. వాటిని అసైన్మెంట్లన్నీ కంప్లీట్ చేయండి. అలాగే ప్రతిరోజు క్లాస్లో నా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చూడండి, మనం చేస్తున్న కోర్సు ఒక ప్రాక్టికల్ కోర్స్ అండి. మన గంపా నాగేశ్వరరావు గారు అలాగే మన మిగతా మెంటర్స్ అందరూ కలిసి ఈ కోర్సుని దే హ్యావ్ డిజైన్డ్ ఇన్ సచ్ ఏ మేనర్ ఇఫ్ యూ practice all the techniques involved in the course, then you must be a effective speaker, no doubt at all. మీరు స్టార్టింగ్ అసైన్మెంట్ 1 చెప్పినప్పటి నుంచి అసైన్మెంట్ 9 చెప్పినప్పుడు దానికి మీరే చూసుకోండి కంపారిజన్. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే ప్రొవైడెడ్ మీరు గనక ఇచ్చిన ప్రతి అసైన్మెంట్ పర్ఫెక్ట్ గా ఇన్వాల్వ్ అయి చేస్తే, అలాగే ప్రతి క్లాసు ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగితే యూ విల్ బి ఏ మోస్ట్ ఎఫెక్టివ్ స్పీకర్, నో డౌట్ అట్ ఆల్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు అసైన్మెంట్ పర్ఫెక్ట్ గా చేయగలగాలి, ఆన్ టైంలో చేయగలగాలి, ఫీడ్బ్యాక్స్ కూడా ఎఫెక్టివ్ గా ఇవ్వగలగాలి. అప్పుడు మాత్రమే మనం చాలా ఎఫెక్టివ్ గా చేయగలుగుతామండి. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడాను చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి ఇష్టంతో చేయండి అన్ని కూడా. అలాగే నెక్స్ట్ చూడండి, ప్రాక్టీస్. ఆల్వేస్ ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి వేమన గారు చెప్పారండి, అనగా అనగా రాగా మతిశయిల్లుచుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు తమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత ఎఫెక్టివ్ గా మనం చెప్పగలుగుతామండి. ఈ ప్రాక్టీస్ విషయంలోకి వచ్చేసరికి మనకి ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అని మీరు యూట్యూబ్ లో టైప్ చేసినట్లయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అని ద మోస్ట్ వ్యూస్ వచ్చిన వీడియో చూసినట్లయితే ఆవిడ ఈ టెడ్ టాక్ అండి అది. ఆ టెడ్ టాక్ లో ఆవిడ చెప్పిన ఆ పర్టికులర్ వీడియోకి టైమ్స్ ఆవిడ ప్రాక్టీస్ చేసిందండి. అంటే ప్రతిసారి కూడా ఆవిడ తన యొక్క కంటెంట్ ని ఎలాబొరేట్ చేసుకొని ఇంకా ఎఫెక్టివ్ గా చెప్పడానికి ట్రై చేసిందండి. కాబట్టి మనం అన్ని సార్లు కాకపోయినా అట్లీస్ట్ ఒక 7 times కనుక మనం చెప్పబోయే కంటెంట్ ముందు 7 times మనం ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక డెఫినెట్ గా మనం డెలివరీ పర్ఫెక్ట్ గా చేయగలుగుతామండి. ఎందుకంటే ఈ 7 times అని చెప్పాను ఫ్రెండ్స్. చూడండి, ఇది నేను చెప్తుంది కాదు, ఒక సైంటిఫిక్ సర్వేలో తేలింది ఫ్రెండ్స్. మన హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో తేలింది ఏంటంటే ఎలాంటి వ్యక్తికైనా సరే ఐక్యూ అనేది ఎలా ఉన్నా సరే వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని గనక ఒక 7 times ప్రాక్టీస్ చేసినట్లయితే, 7 times నేర్చుకున్నట్లయితే, 7 times చదివినట్లయితే దే విల్ డెలివర్ దట్ పర్టికులర్ టాక్ మోస్ట్ ఎఫెక్టివ్లీ. ఇది ఒక సర్వేలో తెలిందండి. ఎందుకంటే వాళ్ళు ఒక రీసెర్చ్ ఆర్టికల్ చేశారు. ఒకసారి ఒక విషయాన్ని ఒక 100 మందికి చెప్పారు. ఆ 100 మందిలో ఒకసారి చదివిన వ్యక్తుల్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయమన్నారు, రెండోసారి చదివిన వాళ్ళని రీప్రొడ్యూస్ చేయమన్నారు, 3 సార్లు చదివిన వాళ్ళని రీప్రొడ్యూస్ చేయమన్నారు. అలాగా అందరి మీద చేసినప్పుడు ఏమైందంటే ఎవరైతే 7 times చేసిన వాళ్ళందరినీ ఒక గ్రూప్ పెట్టారు. 7 times చేసిన వాళ్ళ గ్రూప్ లో వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా దే డెలివర్ ద కంటెంట్, దే కమ్యూనికేట్ ద కంటెంట్ మోస్ట్ ఎఫెక్టివ్లీ. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడాను చాలా చక్కగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత చక్కగా డెలివర్ చేయగలుగుతామండి. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎఫెక్టివ్ టెక్నిక్ చూడండి ఫ్రెండ్స్, కనెక్ట్ విత్ యువర్ ఆడియన్స్. అంటే మన ఆడియన్స్ ని మనం కనెక్ట్ అవ్వాలి. ఆడియన్స్ ని కనెక్ట్ అవ్వడానికి అరిస్టాటిల్ ద గ్రేట్ గ్రీక్ ఫిలాసఫర్ ఆయన ఏం చెప్పాడంటే ఒక 3 ఇంపార్టెంట్ టెక్నిక్స్ చెప్పాడండి. వీ హ్యావ్ టు ఫాలో ద 3 ఇంపార్టెంట్ టెక్నిక్స్. కనిపిస్తున్నాయి కదండి, ఈథోస్, సెకండ్ వన్ లోగోస్, థర్డ్ వన్ పాథోస్. ఈ 3 ఇంపార్టెంట్ చెప్పారండి. ఈథోస్ అంటే ఏంటంటేనండి క్వాలిటీ, అంటే మనం చెప్పే సబ్జెక్ట్ యొక్క క్వాలిటీ, మనం ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. ఈజ్ దర్ ఎనీ వాయిస్ మాడ్యులేషన్ ఇన్ అవర్ డెలివరీ, ఈజ్ దర్ ఎనీ ఏబిసిడి టెక్నిక్ ఇన్ అవర్ డెలివరీ. అంటే మనం కంటెంట్ బాగా ప్రిపేర్ అయ్యి చాలా ఎఫెక్టివ్ గా మనం డ్రెస్ కూడా అంతా అట్రాక్టివ్ గా ఉండి చాలా బాగా కమ్యూనికేట్ చేయగలిగినట్లయితే అంత ఎఫెక్టివ్ గా నేను 100% చెప్పానని మనం ఫీల్ అయినప్పుడు అది 10% మాత్రమే ఆడియన్స్ రీచ్ అవుతుందండి. బట్ రిమైనింగ్ అంతా ఏంటి సార్ అంటే రిమైనింగ్ చూడండి ఒకసారి, లోగోస్ అంటే లాజికల్ గా
మనం చెప్పే కంటెంట్ లో లాజిక్ ఉండాలండి, తర్కం ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి ఇప్పుడు మీకు చిన్న యాక్టివిటీ చెప్తాను, అది మీరు ఫ్రెండ్స్ ఒకసారి టైప్ చేసి మీకు ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి నాకు టైప్ చేయండి, చాట్ బాక్స్ లో టైప్ చేయండి ప్లీజ్. కనిపిస్తుందండి ఇది? కనిపిస్తుందండి ఫ్రెండ్స్? టైప్ చేయండి ఏ విధంగా కనిపిస్తుందో. సో శరత్ గారు అందరూ కూడా ఖాన్ గారు అందరూ కూడా 6 అని టైప్ చేశారండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఎస్, నవ్యశ్రీ 9 ఎగ్జాక్ట్లీ, శరత్ గారు 9 ఎగ్జాక్ట్లీ కరెక్ట్, రైట్. సో సారిక గారు 9, లక్ష్మీనాథ్ గారు 9 ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. చూడండి, చాలా సింపుల్ టెక్నిక్ అండి ఇది. అంటే మనం ఈ 6 అనే నంబర్ ని, ఎస్ వాసు గారు 9 ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. సో ఇప్పుడు మనం ఈ 6 అనే నంబర్ ని ఇద్దరు వ్యక్తులకు ఇచ్చామండి, ఇద్దరు ఎదురుబడి కూర్చొని కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఏ అనే వ్యక్తి అది 6 అని చెప్పాడు, బి అనే వ్యక్తి అది 9 అని చెప్పాడు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అండి ఫ్రెండ్స్? టైప్ చేయండి ఒకసారి. ఎస్ ఎగ్జాక్ట్లీ, బోత్ ఆర్ కరెక్ట్. ఎస్ నవ్యశ్రీ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి, శ్రీనివాస్ గారు కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎస్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. చూడండి ఇక్కడ అందరూ కూడా చాలా బాగా ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో రెండు కరెక్టేనండి, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది కరెక్ట్. కాబట్టి ఇలాగ మనం ఒక లాజికల్ గా, ఎస్ సురేష్ బాబు గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. సో కాబట్టి మనం ఈ విధంగా ఏంటంటే ఆడియన్స్ తో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి, ఆడియన్స్ మనకు కనెక్ట్ అవ్వాలి. అంటే మనం ఏం చేయాలండి, ఇలా లాజికల్ గా థింక్ చేసే పజిల్స్ కానీ, లేదంటే ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ కానీ, ఇలాంటివన్నీ మనం చేపించడం ద్వారా అందరు ఆడియన్స్ కూడా వాళ్ళ అటెన్షన్ మొత్తం మన మీద పే చేస్తారండి. ఎస్ ఈయన ఏదో చేస్తున్నారని చెప్పి. ఈ విధంగా మనం పజిల్స్ ఇవన్నీ చేసి చెప్తే 10% మనం చెప్పిన కంటెంట్ డెలివరీకి, ఈ 25% ఈ లాజికల్ థింకింగ్ తో కనెక్ట్ అవుతారండి. చూడండి ఫ్రెండ్స్ అందరూ కూడాను. సార్ మ్యూట్ అయ్యారు సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. కూడా చాలా బాగా చదువుకుంటున్నప్పుడు ఏమైందంటేనండి, చదువుకుంటున్నప్పుడు ఇంటర్మీడియట్ వరకు ఎక్సలెంట్ గా చదువుకున్నాడు. తర్వాత ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు, టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ అవర్ స్టేట్ జాయిన్ అయ్యాడు. ఇది రియల్ లైఫ్ లో జరిగిందండి. జాయిన్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఆటోమేటిక్ గా మీకు ఎప్పుడైతే టాప్ మోస్ట్ కాలేజ్కి వెళ్ళిందో, టీనేజ్ కదండి, ఆ టీనేజ్ లో ఉన్నాడు, ఫ్రెండ్ సర్కిల్ ఫామ్ అయింది, లగ్జరీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. బట్ ఈ పర్టికులర్ అబ్బాయి వాళ్ళిద్దరు తల్లిదండ్రులు కూడాను చాలా పేదవాళ్ళండి. ఎంత పేదవాళ్ళు అంటే రోజు డైలీ వేర్ చేసుకుంటూ తను చదివించుకుంటున్నాడు. ఎందుకంటే వెంకటేశ్వరరావు గారు సార్, మేడం పవర్ ఇంటరప్షన్ మేడం సార్. సార్ మళ్ళీ రీజన్ అవుతారు. ఆడియో కొట్టింది, మరి రిపీట్ చేయండి సార్. డిస్కనెక్ట్ అయ్యారు కదా సార్, పవర్ ఇంటరప్షన్ వచ్చినట్టుంది, మళ్ళీ జాయిన్ అవుతారు.
హలో, వినిపిస్తున్నానండి నేను? ఓకే ఇప్పుడు రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. చిన్న పవర్ పోయింది ఇక్కడ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. చూడండి, మనకి ఇప్పుడు ఎప్పుడైతే మనకి విధంగా జరిగిందో, తను ఎప్పుడైతే చెడు సహవాసాలకు అలవాటు పడి వెంటనే వాళ్ళ తల్లిదండ్రుల ప్రతిదానికి అబద్ధం ఆడడం, ప్రతి చిన్న విషయానికి, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర హైయెస్ట్ మొబైల్ ఐఫోన్ ఉంది కాబట్టి తనకు కూడా ఐఫోన్ కావాలి, దానికి ఒక అబద్ధం ఆడి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు. నాకు ఇలా మొబైల్ ఫోన్ ఉంటేనే మాకు అవుతుంది, లేదు ఫ్రెండ్స్ కి ఒక ల్యాప్టాప్ ఉంది కాబట్టి నాకు ల్యాప్టాప్ కావాలి. యాక్చువల్ గా రిక్వైర్మెంట్ లేదు, అయినప్పటికీ ఏదో ఒక చిన్న అబద్ధం ఆడడం, డబ్బులు తీసుకోవడం జరుగుతుందండి. బట్ వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు బాగా కష్టపడి చదివిస్తున్నారు, ప్రతిదానికి కూడా అప్పులు చేసి ఇవ్వడం జరిగింది. ఇంకా వాళ్ళు అప్పులు చేయడం కూడా అయిపోయింది స్తోమత. ఇంకా వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటేనండి, వాళ్ళ ఫాదర్ కూడా తెలియనివ్వకుండా తను తన కిడ్నీ అమ్మేసి ఇతనికి డబ్బులు ఇచ్చిందండి. ఏదో ఒక 70-80 వేలు కావాలి నాకు, లేకపోతే నా చదువు ఆగిపోతుందని చెప్పి ఒక అబద్ధం చెప్పాడండి. సరే, ఇచ్చిన తర్వాత ఇంటికి రూమ్ కి తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత వచ్చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి అబ్జర్వ్ చేశాడు, అమ్మాయి వాళ్ళ అమ్మ చాలా డల్లగా ఉంది. ఏంటమ్మా అంత డల్లగా ఉన్నా, ఏం జరిగింది అని చెప్పి అడగడం మొదలుపెట్టాడు. అప్పుడు వెంటనే తను చెప్తుంది, బాబు నువ్వు ఏదో చదివాకపోతుందని చెప్పి, నీ చదువు కంటే నా జీవితం ఎక్కువ కాదు, అందుకే నాకున్న 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ అమ్మేస్తాను బాబు అని చెప్పి. అంటే చూడండి ఎంత దౌర్భాగ్యమైన అబద్ధం చెప్పాడు చూడండి ఆ అబ్బాయి. అంటే ఏం చేశాడు తను, వాళ్ళ పేరెంట్స్ ని మోసం చేశాడండి, చాలా చీటింగ్ చేశాడు, చాలా మెజరబుల్ కండిషన్. అలాంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదండి ఫ్రెండ్స్. చూడండి, కాబట్టి మనం ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులని, గురువుల్ని ఎప్పుడు మోసం చేయకూడదండి. తను చేసిన దానికి తర్వాత చాలా బాధపడ్డాడు, లైఫ్ లాంగ్ బాధపడ్డాడు. అది ఒక బ్లండర్ అండి, బ్లండర్, మిస్టేక్ కాదు, చాలా పెద్ద బ్లండర్ చేశాడు, లైఫ్ లాంగ్ బాధపడ్డాడు. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడాను చాలా జాగ్రత్తగా మనం చదువుకునేటప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, మనం మన పిల్లల్ని ఎంతో పెద్ద మంచి స్కూల్స్ లో కాలేజీలో చదివించేస్తున్నాం, లక్షలు కట్టేస్తున్నాం అనుకుంటాం. బట్ వాళ్ళు ఓన్లీ బుక్స్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నారా, ఏమైనా సంస్కారం నేర్చుకుంటున్నారా, అది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో ఈ సంస్కారము, చదువు అన్ని చెప్పడానికి మనకి మన పూర్వీకులు, అంటే మన చూడండి కామన్ ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండేవి. జాయింట్ ఫ్యామిలీస్ లో గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళండి. కానీ ఇప్పుడు ఎవరు లేరండి, ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అంటే సో ఆటోమేటిక్ గా వీళ్ళకి ఏమవుతుందంటే, వీళ్ళకి మంచి అయినా చెడైనా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నారండి. అంటే సో కాబట్టి పీర్ ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనం మన పిల్లల్ని జాగ్రత్తగా వాచ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత చూడండి, నెక్స్ట్ వన్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడుతున్నప్పుడు ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్, మనం స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడాను ఏంటంటే మన యొక్క హ్యాండ్ మూమెంట్స్ కానీ, మన జెస్చర్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా మన కంటి దగ్గర నుంచి నడుము వరకు, ఇక్కడ వరకే మనం మూవ్ చేస్తూ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, మన ఈపీఎస్ ట్రైనర్స్, స్పీకర్స్ అందరూ కూడా అదే చేస్తున్నారండి. ఏం చేస్తున్నారంటే వాళ్ళు కంటి దగ్గర నుంచి మనకి ఇక్కడికే మూవ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఇలా ఎఫెక్టివ్ గా మూవ్ చేస్తూ ఉన్నామో ఆటోమేటిక్ సరిపోతుంది. బట్ కాకపోతే కొన్ని సార్లు మనకి ఈ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. ఎలా అంటేనండి, ఇప్పుడు మనం చూసినట్లయితే హిస్టరీలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారు తన రాజకీయంలోకి వచ్చిన మొదట్లోన పబ్లిక్ లోకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఇలా అనేవారండి, 6 కోట్ల ఆంధ్ర ప్రజలారా, ఆడపడుచులారా అని ఇలా చెయ్యి ఎక్కువగా ఆయన వాడేవారు. ఆ విధంగా ఆయన తన యొక్క బాడీ లాంగ్వేజ్ ను కూడా ఉపయోగించి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ చేశారు. అదే విధంగా పార్టీ పెట్టిన విత్ ఇన్ 9 months లోనే ఆయన ఎలక్ట్ అవడం, అది ఇప్పటికీ హిస్టరీగా మిగిలిపోవడం, రికార్డుగా ఉండిపోవడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడాను ఏం చేస్తుంటారంటే, ఇలాగా బై ఆర్ బాన్ అని చెప్పి 2 చేతులు పైకి లేపి తన బాడీ లాంగ్వేజ్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్, బాడీ లాంగ్వేజ్ అనేది. ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత చూడండి, నెక్స్ట్ పాయింట్ మనం చెప్పుకునే ముందుగా, 5th పాయింట్ చెప్పుకునే ముందుగా ఒకసారి చూడండి, నిన్న న్యూస్ లో విన్నానండి, మనకి ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సైంటిస్ట్ రెడ్డిస్ ల్యాబ్ నుంచి కరోనాకి వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగిందంటండి. కరోనాకి వ్యాక్సిన్ అంటే చాలా పాజిటివ్ థింగ్ కదండి. సో కాబట్టి ఇదేంటంటే అది ఎంతవరకు సక్సెస్ అయిందనేది మనం తెలుసుకోవాలంటేనండి, నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి
సర్ప్రైజింగ్ అండి. మనం ఆడియన్స్ లో ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఫ్రెండ్స్ సర్ప్రైజ్ క్రియేట్ చేయాలి. సర్ప్రైజ్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందంటే ఫ్రెండ్స్ వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు, ఎక్కువగా కనెక్ట్ అవుతారు. సర్ప్రైజ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ సర్ప్రైజ్ ద ఆడియన్స్. సడన్ గా మనం ఏదో ఒక ఇలా న్యూస్ చెప్తూ ఉండాలి అంటే దాని వల్ల వాళ్ళు కనెక్ట్ అవుతారు, మనకి ఎఫెక్టివ్ కనెక్ట్ అవుతారు. సో కాబట్టి సర్ప్రైజ్ ద ఆడియన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద సీక్రెట్ ఫర్ ద పబ్లిక్ స్పీకింగ్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 6th పాయింట్, ఎక్స్ట్రీమ్ మూమెంట్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్. అది కూడా మనం చెప్పాలండి. మన లైఫ్ లో జరిగినాయి కానీ, ఏమైనా మన చిన్ననాటి జ్ఞాపకాలు కానీ, లేదంటే ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్స్ వాళ్ళ యొక్క లైఫ్ లో జరిగిన ఈవెంట్స్ కానీ మనం కోట్ చేస్తూ ఉండాలి పబ్లిక్ స్పీకింగ్ లో. అప్పుడు మాత్రమే మనం ఆడియన్స్ తో చాలా ఎఫెక్టివ్ కనెక్ట్ అవుతామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మన ధీరుభాయ్ అంబానీ గారండి. ధీరుభాయ్ అంబానీ గారి లైఫ్ లో జరిగిన ఒక చిన్న మూమెంట్ వలన ఆయన బాగా సక్సెస్ అయ్యారండి. ఆయన పుట్టుకతో పెద్ద ధనికుడేం కాదండి, బట్ because of his extraordinary movement and effective communication, he became one of the crorodpatis, one of the richest person in the world అండి. అంటే ఆయన ప్రపంచంలో ఒక ధనికుల్లో పెద్ద ధనికుడిగా ఎదిగాడండి. ఎలా జరిగిందంటేనండి, అప్పట్లో ఇది చాలా ఓల్డ్ బ్యాక్ స్టోరీ అండి, జరిగింది స్టోరీ కాదు, ఓల్డ్ బ్యాక్ హిస్టరీ అని చెప్పాలి. ఏంటంటేనండి, మనకి ఇందిరాగాంధీ గారు చనిపోయి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన టైంలోన ఇందిరాగాంధీ గారు అప్పట్లో ఇండస్ట్రియలిస్ట్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది, ఇండస్ట్రియలైజేషన్ పెంచుదామని. ఆ టైంలోన ఈ మన రాజీవ్ గాంధీ గారు ఇండస్ట్రియలిస్ట్ ఆహ్వానిస్తున్నప్పుడు చాలా మంది టెండర్లు వేశారండి. అయితే ఆయన అందరి దగ్గర టెండర్లు తీసుకున్న తర్వాత ఒక టెండర్లన్నిటికీ ఒక ఎకనాలజ్మెంట్ పంపించాడు. ఏంటంటే ఓన్లీ 2 minutes లోనే నేను మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాను. ఆ 2 minutes కూడాను ఒక కాన్ఫరెన్స్ అయిన తర్వాత నేను కారు దగ్గరికి వెళ్ళే లోపు 2 minutes నాకు టైం ఉంది. ఆ 2 minutes టైంలో మీరు ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే కనుక నేను మీకు ఎందుకు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే, ఒక ఇండస్ట్రీ తీసుకురావడానికి 1800 crores ప్రాజెక్ట్ రెడీగా ఉందండి. ఆ 1800 crores ప్రాజెక్ట్ 1800 కోట్ల ప్రాజెక్ట్ ని నేను మీకు ఎందుకు ఇవ్వాలి అనేది మీరు నాకు చెప్పగలిగితే కనుక ఆ 2 minutes లో అపాయింట్మెంట్ ఇచ్చారండి అందరికీ. చాలా మంది వచ్చారు, ఒక 100,000 మంది వచ్చారు, బట్ అందరూ కూడా డ్రాప్ అయిపోయారు. 2 minutes లో మనం ఏం కమ్యూనికేట్ చేస్తామని చెప్పి. బట్ ఇద్దరు మిగిలారండి. ఆ ఇద్దరులో వన్ ఆఫ్ ద పర్సన్ ధీరుభాయ్ అంబానీ. సరే, అదర్ వ్యక్తి ఏం చెప్పాడు, ఎలా కమ్యూనికేట్ చేశారు అనేది తెలియదు, బట్ హీ ఫెయిల్డ్. మన ధీరుభాయ్ అంబానీ గారు టర్మ్ వచ్చిందండి, ఈయన వెళ్ళారు. వెళ్ళి ఆయనతో చెవిలో సీక్రెట్ గా ఒక మాట చెప్పారండి. సార్, అమ్మగారు నా దగ్గర ఎవరికి తెలియకుండా 100 కోట్లు ఉంచారు, వాటిని ఏం చేయమంటారండి అని అన్నారు. సార్, అమ్మగారు ఎవరికి తెలియకుండా 100 కోట్లు నా దగ్గర ఉంచారు, వాటిని ఏం చేయమంటారు సార్ అని అడిగారు. అడిగినప్పుడు వెంటనే ఏం చేశాడు రాజీవ్ గాంధీ, అని చెప్పి సర్ప్రైజింగ్ గా రా అని చెప్పి తీసుకెళ్లి తనతో పాటు కారులో ఎక్కించుకొని ఆ ఇంటికి తీసుకెళ్లి ఒక 2.5 hours ఇంటరాక్ట్ అయ్యారు. యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, ఇక్కడ ఇందిరాగాంధీ గారు నిజంగా ఏమి ధీరుభాయ్ అంబానీ గారి దగ్గర 100 కోట్లు ఏమి ఉంచలేదండి, బట్ ఈ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ బిజినెస్ టాక్టిల్. సో ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేయగలిగారు. ఆ 2 minutes లో 2 minutes అపాయింట్మెంట్ కాస్త 2.5 hours అయ్యిందండి. సో ఆ విధంగా 1800 కోట్లలో 100 కోట్లు ఈయనకి అది పెద్ద ఇన్వెస్ట్మెంట్ కింద అయిపోయింది. 1800 కోట్ల ప్రాజెక్ట్ వచ్చినప్పుడు 100 కోట్లు ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు కదండి. ఆ విధంగా సక్సెస్ అయ్యాడు ఆయన. సో కాబట్టి మన కమ్యూనికేషన్ లో ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ మూమెంట్స్, ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్ అంటే లైఫ్ టర్నింగ్ మూమెంట్స్ అలాంటివి ఏమైనా ఉంటే చెప్పగలగాలండి. చెప్పినప్పుడు మాత్రమే మనం ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ గా ఆడియన్స్ కి రీచ్ అవుతామండి. కాబట్టి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ 6th one, ఎక్స్ట్రీమ్ మూమెంట్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్. ఓకేనండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 7th one, హ్యూమర్ అండి. హ్యూమర్ కూడా మనం పండించాలండి. హ్యూమర్ పండించినప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్ గా కమ్యూనికేట్ చేయగలుగుతాం. అంతేగాని మనం ఒకే ఫ్లోలో ఓవర్ వెళ్ళిపోకూడదండి, మొనోటమీగా వెళ్ళిపోకూడదు. వాయిస్ మాడ్యులేషన్ తో పాటు హ్యూమర్ కూడా పండిస్తూ ఉండాలి. ఎలా అంటే దీనికి ఒక చిన్న కాంటెక్స్ట్ చెప్తానండి. మొన్న మధ్య నేను వాట్సాప్ లో చదివాను ఇది. ఏంటంటేనండి, మనకి ఒక తాతగారు మనవరాలు కలిసి డిపార్ట్మెంట్ స్టోర్ కి గ్రాసరీ తెచ్చుకోవడానికి వెళ్ళారండి, సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళారు, అన్ని అయిపోయినాయి. వచ్చేటప్పుడు సరుకులు పట్టుకొని వస్తున్నప్పుడు తాతగారు మనవరాలను అడిగారండి, అమ్మ బిల్ ఎంత అయిందమ్మా అంటే, ఆ తాతయ్య 5,600 ఎంత అయిందని చెప్పింది అనమాట. 5,600 అయిందా, మా రోజుల్లో అయితే ఇన్ని సరుకులు కూడాను 2 రూపాయలు తెచ్చేవాళ్ళం అమ్మా అని చెప్పి అన్నాడు ఆయన. అంటే ఆ మనవరాలంది, అలా అలా కాదు తాతగారు, అప్పట్లో మీకు డిపార్ట్మెంట్ స్టోర్ లో సీసీ కెమెరాలు ఏమీ లేవు, బట్ ఇప్పుడు అలా అవ్వదు తాతగారు, ఇప్పుడు అన్ని సీసీ కెమెరాలు పెట్టేసారు, మనం తెచ్చుకోలేము అని చెప్పి అందనమాట. అంటే ఏంటంటే ఇక్కడ
తాతగారి ఉద్దేశం ఏంటి? మా రోజుల్లో సరుకుల యొక్క విలువ తక్కువ ఉండేది కాబట్టి ఎక్కువ సరుకులు, ఇన్ని సరుకులు కూడాను మనకు 2 రూపాయలకే వచ్చేవి. బట్ ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి అన్ని రావట్లేదని ఆయన ఉద్దేశం, ఆయన కాంటెక్స్ట్ అది. బట్ మనవరాలు ఏ విధంగా అర్థం చేసుకుందండి? అప్పట్లో తాతగారు 2 రూపాయలు పట్టుకెళ్ళి అన్ని దొంగిలించేవారేమో అనుకుంది. సో కాబట్టి జనరేషన్ గ్యాప్ కి కమ్యూనికేషన్ గ్యాప్ తోడైంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ ని మనం ఓవర్కమ్ చేయగలగాలంటే మనం వి మస్ట్ ఫాలో ఆల్ దీస్ టెక్నిక్స్ అండి. వీటన్నిటిని కూడా మనం ఫాలో అవ్వాలి. అలాగే ఇంకొకటి చూడండి, హ్యూమర్ విషయం వచ్చేసరికి మొన్న మధ్య ఇంకో స్టోరీ చదివానండి. ఏంటంటే ఒక శ్రీరామచంద్రుడు అనే ఆయన ఒక ఎంప్లాయీ సరిగ్గా జాబ్ చేసుకొని మొత్తం జాబ్ అంతా కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చి రిలాక్స్డ్ గా సోఫాలో కూర్చొని చేతులు 2 టీపాయ్ మీద పెట్టుకొని హ్యాపీగా రిలాక్స్ అవుతూ టీవీ కామెడీ ఛానల్ పెట్టుకొని చూస్తున్నాడండి. చూస్తున్నప్పుడు తన ఆఫీస్ లో ఉన్న బడినంతా రిలాక్స్ అవ్వాలని తను ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చాడు, నిఖిల్. వచ్చి నాన్నగారు డాడీ అని చెప్పి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ చేతిలో పెట్టాడు. పెట్టినండి ఈయన ఇమీడియట్ గా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడడం మొదలు పెట్టాడు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి తెలుగు 35, హిందీ 36, లెక్కలు 33, అలాగా అన్ని చూశాడు. అన్ని 30లోనే ఉన్నాయి. ఏంట్రా ఎదవా, నేను లక్షలు పెట్టి చేస్తున్నాను, నీకు స్కూల్ ఫీజులు కడుతున్నాను, నీకు అసలు బొత్తిగా బుద్ధి లేకుండా పోయింది, అది ఇది అని చెప్పి ఆ వర్క్ పడిన టెంపో కాస్త ఇలా అబ్బాయి మీద పడిపోయింది అనమాట. చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు, టెంపో చాలా స్పీడ్ గా ఉందన్నమాట. ఈలోపు భార్య వచ్చి ఏమండి అది కాదండి అంటే, నువ్వు అసలు నువ్వు నోర్మోయ్, నీ వాళ్ళని ఇలా తయారయ్యాడు, నీకు బుద్ధి పురా లేదు, ప్రతిదానికి వెళ్ళి వెనకేసుకొని వస్తున్నావు, అది ఇదని చెప్పి ఇంకా టెంపో పెరిగిపోయిందండి. సో ఇదంతా అయిన తర్వాత టెంపో 2-3 మినిట్స్ అయిన తర్వాత భార్యను కొడుకు కలిసి ఇద్దరు నవ్వుకుంటున్నారు అనమాట. నేను ఇలా తిడుతుంటే మీరు నవ్వుకుంటున్నారు, నవ్వు వస్తుందా మీకు, సిగ్గు లేదా, అది ఇదని మొదలు పెట్టాడు ఇంకా ఆయన. అప్పుడు అందరూ వాళ్ళు ఏమంటారంటే, ఏమండి ఒకసారి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో పేరు చూడండి అని చెప్పుద్ది వాళ్ళ ఆవిడ. చెప్పినా నేను పేరు చూస్తే పేరు శ్రీరామచంద్రుడు అని ఉంది. సో అంటే ఇది నా ప్రోగ్రెస్ రిపోర్టే అని చెప్పి ఆయన కూడా నవ్వుకోవడం మొదలు పెట్టారు అనమాట. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఏదైనా చూసిన వెంటనే ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోకూడదు, దాన్ని అనాలైజ్ చేయాలి. అందుకే మనకి సుమతి శతకంలో ఒక మంచి పద్యం ఉంటుందండి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడు మహిళ సుమతి. ఆ విధంగా మనకి ఏదైనా విషయం చూసినా ఎవరైనా చెప్పినా సరే దాని మీద ఇమీడియట్ గా మనం రియాక్ట్ అయిపోకుండా మనం దాంట్లో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, ఇందులో నిజం ఎంత ఉంది, ఇది యాక్చువల్ గా ఎవరిది, ఇది మనకు సంబంధించిందైనా కాదా, మనం రియాక్ట్ అవ్వాలా లేదా రెస్పాండ్ అవ్వాలా, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకొని దాన్ని బట్టి రియాక్ట్ అవ్వాలండి. రియాక్ట్ అవ్వాల్సి వస్తే రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాల్సి వస్తే రెస్పాండ్ అవ్వాలి. తెలుసు రెండింటికి డిఫరెన్స్. రియాక్ట్ అంటే నెగిటివ్ ఎక్స్ప్రెషన్, రెస్పాన్స్ అంటే పాజిటివ్ అప్రోచ్. సో కాబట్టి మనకి ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్పారు, దాన్ని ఇమీడియట్ గా మనం రియాక్ట్ అయిపోకూడదు, దాంట్లో నిజం ఎంత ఉంది, నిజంగా జరిగిందా, దెన్ యూ హ్యావ్ టు రియాక్ట్, లేదు రెస్పాండ్. ఆ విధంగా మనం రెస్పాన్స్ అనేది చేయాలండి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, తర్వాత మనం ఎప్పుడు కూడా ఈ పబ్లిక్ స్పీకింగ్ లో ఎప్పుడు కూడా చిరునవ్వు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చిరునవ్వు ఎప్పుడు కూడా త్రూ అవుట్ ద స్పీచ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే చిరునవ్వు అనేది చాలా విషయాలను కంట్రోల్ చేస్తుందండి, మనలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ని తగ్గిస్తుంది, సంఘర్షణ నివారిస్తుంది. అలాగే మన జీవితం ఎలా ఉన్నా సరే దేవుడిచ్చిందే, ఎలా ఉన్నా మనం దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి, మన జీవితంలో ఏది జరిగినా సరే మన మంచికే అనుకొని చిరునవ్వుతో మెయింటైన్ చేయాలి. చిరునవ్వు చెరగకుండా జీవించాలి. ఎలా సార్ ఇది సాధ్యం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగొచ్చు, ఇప్పుడు కరోనా వచ్చింది దాన్ని పాజిటివ్ ఎలా తీసుకుంటాం సార్ అని అడగొచ్చు. ఎస్, ఎగ్జాక్ట్ పాజిటివ్ గా తీసుకోవాలి. ఫ్రెండ్స్ అందరూ ఒకసారి టైప్ చేయండి, మీరు ఎవరెవరు ఏ ఊరు నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు టైప్ చేయండి ఒకసారి, ప్లీజ్ టైప్ ఇట్, చాట్ లో టైప్ చేయండి. ఎవరెవరు ఏ ఊరు నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు ప్లీజ్ టైప్ ఇట్. ఖాన్ గారు హైదరాబాదు, శ్రీనివాస్ గారు, శరత్ గారు హైదరాబాదు, నరేంద్ర గారు ముంబై, ఎస్ జగిత్యాల శారిక గారు, గీతా గారు హైదరాబాద్ తెలంగాణ, సో నాగేశ్వరరావు గారు చీరాల, సురేష్ గారు రాజమండ్రి ఈస్ట్ గోదావరి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఎస్ నాగర్ కర్నూలు నిఖిత, రైట్ ఎగ్జాక్ట్లీ. చూడండి అందరూ కూడా చూడండి, రాజమండ్రి ఎస్ వాసు గారు హైదరాబాద్ ఎగ్జాక్ట్లీ,
రైట్ అండి, థ్యాంక్ యూ. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఈ కరోనా అనే ఒక ఆస్పెక్ట్ లేకపోతే కనుక ఈ విధంగా మనం జూమ్ లో కలిసే వాళ్ళమా? ఈ విధంగా నేను విశాఖపట్నంలో ఉండి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి, ముంబైలో ఉన్న వాళ్ళకి, కర్నూలులో ఉన్న వాళ్ళకి, చీరాల్లో ఉన్న వాళ్ళకి క్లాస్ చెప్పగలిగేవాడినా? ఇదంతా కూడా మనం పాజిటివ్ తీసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కరోనా. కరోనా రావడం, ఈ జూమ్ యాప్ మనకు పరిచయం అవడం, మన గంపా నాగేశ్వరరావు గారు ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం, మన అందరం ఒక చక్కగా మీట్ అవడం, ఎన్నో విషయాలు మనం నేర్చుకోవడం, ఇతరుల దగ్గరకు పంచడం, మన దగ్గర ఉన్న ఇతరులకు పంచడం, ఇతరుల దగ్గర ఉన్నది మనం నేర్చుకోవడం, ఇవన్నీ పాజిటివే కదండి. ఇదంతా మన మంచిగా కదా జరిగింది. చూడండి ఎంత మంచి ఆపర్చునిటీ వచ్చింది మనకి కరోనా వలన. సో ఈ విధంగా మనం పాజిటివ్ ఆస్పెక్ట్ లో వెళ్ళాలి. సో కరోనా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పాజిటివ్ ఇంపాక్ట్. సో నెగిటివ్ ఇంపాక్ట్ చూసుకుంటే నేను చెప్పగల, మీకు తెలుసు అందరికీ, దేర్ ఆర్ లాట్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్ట్స్. మనకి ఆర్థిక మాంద్యం వచ్చింది, చాలా మంది జాబులు కోల్పోయారు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ, బట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. సో మనం పాజిటివ్ గా తీసుకోవడం వలన మనం అందరం ఈ పబ్లిక్ స్పీకర్స్ గా డెవలప్ అవ్వగలుగుతున్నాం. రేపు పొద్దున్న ఈ కరోనా వ్యాక్సిన్ ఏదో వచ్చిన తర్వాత అంత నార్మల్ అయ్యాక మనం పబ్లిక్ లోకి వెళ్ళి మాట్లాడగలం. మన పక్కనే ఉన్న పల్లెటూరులో, సమాజంలో మనం ఏదో సర్వీస్ చేయగలం. ఇదంతా కూడా ఒక అదృష్టం కదండి. ఈ కరోనా అనేది లేకపోతే, ఈ జూమ్ యాప్ మనకు తెలియకపోతే, మనకి కంపెనీస్ లో ట్రైనింగ్ పెట్టకపోతే మనం ఈ విధంగా మాట్లాడగలిగే వాళ్ళమా? మనం నేర్చుకునేగలమా? సో ఇవన్నీ కూడా మనం పాజిటివ్ గా స్వీకరించాలి, తప్పదు. సో దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ అప్రోచ్. సో మనం చాలా హ్యాపీగా చిరునవ్వుతో ఉండాలండి. దీని మీద నవ్వు గురించి ఒక మంచి కొటేషన్ ఉందండి. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం, నవ్వుల పాలు కావడం ఒక నేరం లేదా ఒక శాపం. సో కాబట్టి ఫ్రెండ్స్, నవ్వడం ఒక భోగం అంటే మనం నవ్వగలగాలి మనస్ఫూర్తిగా. నవ్వితే చాలా వరకు స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతుందండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్. యోగాలో కూడా లాఫింగ్ యోగా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎఫెక్టివ్ గా నవ్వుతూ ఉండాలండి. నవ్వుతూ ఉంటే, మనస్ఫూర్తిగా నవ్వుకుంటే మనసులో ఉన్న బర్డెన్స్, టెన్షన్స్ అన్ని రిలీజ్ అవుతాయండి. చిరునవ్వుతో, చిరుమందహాసంతో, ప్రసన్న వదనంతో ఉన్నాం అనుకోండి, అంతా కూడా మంచిగా జరుగుతుందండి. అలాగే మనం నవ్వడం పాటు 10 మందిని నవ్వించాలండి, అది ఒక యోగం. అలాగే ఎన్ని చెప్తున్నా సరే నవ్వలేని వాళ్ళు ఉంటారు, అది వాళ్ళకి ఒక రోగం, అంతే, అదొక మానసిక రోగం. దే కాంట్ లాఫ్, అంతే, ఇంకా నవ్వలేరు వాళ్ళు, అది వాళ్ళ శాపం, అంతే ఇంకా. సో కాబట్టి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా నవ్వడం అనేది మర్చిపోకండి. ప్రతిరోజు నవ్వండి. తర్వాత ప్రతిరోజు కనీసం ఒక 10 నిమిషాలైనా మనకి మంచి ఫ్రెండ్ తో మనం మాట్లాడాలండి. ప్రతిరోజు మన ఫ్రెండ్ తో మనం మాట్లాడాలి. మన ఫ్రెండ్ అంటే ఎవరో బయట చిన్నప్పటి స్నేహితుడు ఇవన్నీ కాదండి. మనకు మనమే మంచి మిత్రులం. కాబట్టి మనతో మనం మాట్లాడుకోవాలి. ఈరోజు ఉదయం నుంచి నేను ఏం చేశాను, నేను ఏమైనా నేర్చుకున్నానా, నేను ఎవరికైనా నేర్పగలిగానా, వాట్ ఈస్ ద మై స్టేటస్ అని మనకు మనం మాట్లాడుకోగలగాలి. మినిమం 10 minutes మనం మాట్లాడుకుంటే, మనకు టైం మేనేజ్మెంట్ లో చెప్పినట్టుగా టు డూ లిస్ట్ రాసుకున్నాం కదండి. ఆ టు డూ లిస్ట్ అనేది ఎంతవరకు మనం అప్రోచ్ అయ్యాము, వాట్ ఈస్ ద స్టేటస్, ఇవన్నీ మనం చేయొచ్చు. తర్వాత మనతో మనం మాట్లాడుకోవడం అంటే చక్కగా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయొచ్చు. మెడిటేషన్ చేయడం ద్వారా చాలా వరకు మనసు రిలాక్స్డ్ గా ఉంటుంది. మనసు ఎప్పుడైతే ఆనందంగా ఉంటుందో, మనకి మానసిక ఆనందమే చాలా చాలా డిజార్డర్స్ ని కంట్రోల్ చేస్తుందండి. కాబట్టి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి అందరూ కూడాను ప్రతిరోజు చక్కగా నవ్వుతూ ఉండండి, చిరునవ్వుతో ఉండండి, చిరుగాలిలా. చూడండి, మనకి చక్రం సినిమాలో సాంగ్ ఉంటుంది కదండి, చిరంజీవిలా ఉండాలి, చిరునవ్వులో ఉండాలని. అలా మనం ఎప్పుడు కూడా చిరునవ్వుతో అందరితో హ్యాపీగా చక్కగా స్మైలీ ఫేస్తో ఇంటరాక్ట్ అవ్వాలండి. మనం యద్భావం తద్భవతి. మనం ఎంత హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగా మనకు కూడా పాజిటివ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయండి. అంతేగాని మనం ఏదో బాధపడిపోయి ఉన్నంత మాత్రాన మన జరగాల్సిన ఏమి జరగకుండా, మానవు ఏది జరిగినా మన మంచిగా అనుకోవడం మంచి పాజిటివ్ అప్రోచ్. ఫ్రెండ్స్, ఇక్కడితో నేను కన్క్లూడ్ చేస్తున్నాను. లాస్ట్ లో ఎండింగ్ పేరు చెప్తున్నానండి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. జై హింద్, జై భారత్.